ఐటీ ఫీల్డ్కి వదిలేసి మీరు యోగా స్టార్ట్ చేశారు, ఎందువలన? I started yoga training 2019. తీసుకున్న డెసిజన్ ఏంటంటే నా గురించి నేను కేర్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు. సో ప్లానింగ్ అనేది మీది ఎలా ఉందంటే ఎవ్రీథింగ్ యూ ప్రీ ప్లాన్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం కంటే ముందు సొల్యూషన్ ఎక్కడుందని ఆలోచిస్తాను. డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్కి ఈ మీరు చెప్పిన న్యూట్రిషన్ అన్నా సరే, యోగా అన్నా సరే, ఏ విధంగా హెల్ప్ అవుట్ అవుతుంది? అంటే మన బాడీలో రెండు రకాలుగా ఉంటాయండి, రెండు యాక్టివిటీస్ అవుతుంటాయి. ఒకటి ఏంటంటే మన బాడీలో డైజెషన్ ఒకటి అవుతుంది, ఒకటి హీలింగ్ అవుతుంది. ఏజ్ పెరిగిన కొద్దీ ఇమ్యూనిటీ పవర్ అనేది దిగిపోతుంటుంది. 15 to 20, 25 ఏజ్లో ఉన్నప్పుడు మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది. బిలో 20 చాలా బాగుంది. వాళ్ళు ఏం తిన్నా కానీ అరుగుతుంది, అందుకే తినాలి అంటారు. చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ తీసుకుందాం మనం, వాళ్ళ డైట్ ప్లాన్లో ఇలాంటివి ఉంటాయి, టేక్ మోర్ లిక్విడ్స్ రాదర్ దాన్ సాలిడ్ ఫుడ్స్ అన్నట్టు అనుకుంటారు. ఫాస్టింగ్ చేయడం ఒకటే కాదండి, ఫాస్టింగ్ నుంచి బయటికి ఎలా రావాలో కూడా తెలియాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మాన్సీ ఫ్యామిలీ ఫస్ట్. ఫ్యామిలీ ఫస్ట్లో ఎంతమంది కపుల్స్కి మీకు పరిచయం చేశాను. అదే అద్భుతమైన కపుల్స్ ఈరోజు మళ్ళీ మేము ముందుకు తీసుకొచ్చామండి. విజయ్ గారు తన 18 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఫీల్డ్, ఐటీ సెక్టార్కి వదిలేసి మరి ఒక ప్రీమియం థెరపెటిక్ యోగా ఇస్తూ, అదేవిధంగా న్యూట్రిషన్గా ఆన్లైన్ అండ్ కార్పొరేట్ క్లాసెస్ రన్ చేస్తున్నారు. మరి మౌనిక గారు వచ్చేసి తన ఫ్రీలాన్సింగ్, ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా సరే, కిడ్స్ చిన్నగున్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని మరి ఈరోజు కంప్లీట్ యోగా క్లాసెస్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తోటి ముందుకు వస్తున్నారు. మరి వారు ఎందుకనేసి ఈ యోగా క్లాసెస్ స్టార్ట్ చేశారు, మరి ఏ కాన్సిక్వెన్సెస్లో ఈ యోగా క్లాసెస్ స్టార్ట్ చేయాలనిపించింది, ఎందుకనేసి ఒక ఐటీ ఫీల్డ్, ఐటీ సెక్టర్కి వదిలేసి యోగా క్లాసెస్కి స్టార్ట్ చేయాలనుకున్నారు, ఇలాంటి ఎన్నో రహస్యమైన అలాగే వాళ్ళ అనుభవాల గురించి వాళ్ళ మాటలను తెలుసుకుందాము రండి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే. విజయ్ గారు 18 ఇయర్స్ ఆఫ్ ఐటీ సెక్టర్, ప్రజెంట్ ఒక ఐటీ జాబ్ కావాలంటే ఎన్నో చదువులు చదువుతాము, బయటికి వెళ్ళి చదువుకొని వస్తుంటాము. మరి అలాంటి ఒక సూపర్ ఐటీ ఫీల్డ్కి వదిలేసి మీరు యోగా స్టార్ట్ చేశారు, ఎందువలన? 2001 నుంచి నేను 2018 వరకు, 19 వరకు 18 ఇయర్స్ ఐటీలో పనిచేశాను. అరౌండ్ 2014 ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అండి. ఫస్ట్ సోరియాసిస్, రెండు కాళ్ళకి చాలా మొత్తం ఫుల్ లెంత్ అనమాట కంప్లీట్గా. సో హ్యాడ్ సోరియాసిస్. ఐ స్ట్రగిల్డ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 2 years. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్స్ లైక్ ఎ ఫ్రెండ్ ఫర్ యువర్ లైఫ్ అని చెప్పారు. ఓకే, సో దెన్ ఐ థాట్ ఓకే అలా కంటిన్యూ చేస్తూ ఐ ట్రైడ్ మెడిసిన్స్ ట్రై చేశాను, ఆయుర్వేదం ట్రై చేశాను, అన్ని ట్రై చేస్తూ ఐ స్టార్టెడ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ అని. ఈ టైంలోనే మళ్ళీ ఫిషర్ అని ఒక ఇష్యూ వచ్చింది నాకు. సో ఐ కుడ్ నాట్ ఏబుల్ టు సిట్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా నిల్చొని పని చేసేవాడిని చాలాసేపు. అలా ఐ స్ట్రగిల్డ్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్ అనమాట. సో అండ్ ఐ హ్యాడ్ అ బ్లోటింగ్ ప్రాబ్లమ్ వేర్ ఈవెన్ ఇఫ్ ఐ ఈట్ సంథింగ్ అవుట్ సైడ్, కొంచెం బయట ఏమైనా తిన్నా కానీ వెంటనే బ్లోటింగ్ ప్రాబ్లమ్ అయ్యేది, ఇండైజెషన్ అది అంటారు. సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ వచ్చిన తర్వాత దెన్ 2014-15 ఆ టైంలో బికాస్ ఆఫ్ సివియర్ ఇష్యూస్ ఈవెన్ దో ఐఎమ్ టేకింగ్ మెడిసిన్స్, ఐ టుక్ ఎన్ ఆల్టర్నేటివ్ వాట్ కెన్ బి డన్ అని చెప్పి చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ విత్ యోగా. యోగా ఈజ్ డెఫినెట్లీ స్టార్టెడ్ గివింగ్ మీ సమ్ బెనిఫిట్స్, బట్ ఇట్స్ నాట్ గివింగ్ మీ కంప్లీట్ చేంజ్ రాలేదు. ఇట్ ఈస్ స్టార్టెడ్ గివింగ్ మీ రిలీఫ్ అనమాట. దెన్ ఈవెన్ బ్యాక్ ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి రిలీఫ్ ఇచ్చింది బేసికల్గా. ఇండైజెషన్కి కొంచెం బెనిఫిట్ వచ్చింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సోరియాసిస్ అండ్ ఫిషర్, వీటికి కంపల్సరీ దెన్ ఐ స్విచ్ టు న్యూట్రిషన్. అప్పుడు తెలుసుకున్నాను ఏంటంటే న్యూట్రిషన్ ఆల్సో ప్లేస్ ఎ బిగ్ రోల్ అని. సో దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద న్యూట్రిషన్, వాట్ ఈస్ మై కరెంట్, నేను ఇప్పుడు తింటున్న ఫుడ్ ఏంటి, దీనివల్ల ఏం ఇంపాక్ట్ అవుతుంది, ఎలా దీన్ని తప్పు చేస్తానని దాన్ని కొంచెం రీసెర్చ్ చేస్తూ, మనకి ఎవరు కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాల్సి వచ్చింది స్టార్టింగ్లో. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ టు ఒక ఇయర్ వరకు ట్రయల్ చేసిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్ దట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి, రూట్ కాజ్ అని అర్థమైన తర్వాత నా బాడీకి ఏ ఫుడ్ తింటే పడుతుంది, నేను ఎలాంటి టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే నాకు వర్క్ అవుతుంది అనేది నేను ఐడెంటిఫై చేసుకొని దెన్ 2016 వరకు ఐ కాల్ ఏబుల్ టు అండర్స్టాండ్ నాకు ఏ ప్రాబ్లమ్కి ఎలా చేసుకోవాలని అర్థమైపోయిందండి. దెన్ సిన్స్ దెన్ ఎప్పుడైతే నేను ఆపుతున్నానో మళ్ళీ ఐఎమ్ గెటింగ్ ద ప్రాబ్లమ్స్, బ్యాక్ ప్రాబ్లం కానీ షోల్డర్ ప్రాబ్లం కానీ, రైట్, బికాస్ ఆఫ్ ద ఐటీ. యోగా చేసినంతసేపు బాగానే ఉంటుంది, అది స్టాప్
స్టాప్ చేయండి మళ్ళీ మొదలుకు వస్తుంది. మళ్ళీ మొదలుకు వస్తుంది, రైట్. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇర్రెగ్యులర్గా టైమింగ్స్ అండి. రాత్రి 1 o'clock కూడా కాల్ వస్తే మనం లేసి పని చేయాల్సి వస్తుంది, లేకపోతే రాత్రి 11 దాకా ఆఫీస్లో ఉండాల్సి వస్తుంది, రైట్. లేకపోతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయాలి. సో ఒక ప్రాపర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటూ లేకుండా పోయింది, రైట్. ఆ టైంలో ఏంటి చేయాలి ఏంటి అన్న తర్వాత దెన్ అరౌండ్ 2016-17 ఐ డిసైడెడ్ దట్ ఇంకా నేను ఐ థరోలీ ఎంజాయ్డ్ మై ఐటీ అండ్ ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ఇట్. ఐ ఎంజాయ్ బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. ఐ హ్యాడ్ మై గుడ్ ప్లానింగ్ ఇన్ ప్లేస్ విత్ ఫైనాన్షియలీ అండ్ ఆల్. దెన్ ఇట్ గేవ్ మీ ఛాన్స్, నేను మళ్ళీ వేరే చేయడానికి కూడా నాకు అవకాశం దొరికింది. సో అరౌండ్ 2018లో ఐ టోల్డ్ టు మై వైఫ్ అండ్ ఫ్యామిలీ దట్ ఐఎమ్ క్విట్టింగ్. అండ్ వెరీ గుడ్ ఏంటంటే మా వైఫ్ ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు దేనికి. వాట్ ఎవర్ ద డిసిజన్ యూ టేక్, షీఈ్ ఆల్వేస్ నాతోటే ప్రతి ఒక్క డిసిజన్ని సపోర్ట్ చేసింది అనమాట. సో షీ డింట్ ఈవెన్ ఆస్క్ అనమాట ఎందుకు ఏంటి ఎలా హౌ వీఆర్ గోయిన్ గో ఫర్దర్, హౌ వీఆర్ గోన్ మేనేజ్ అండ్ బికాస్ వీ బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ ఇన్ దట్ వే అండ్ బికాస్ షీఈస్ వెరీ గుడ్ అట్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్. వాళ్ళకి మాకు ట్యూషన్ పెట్టించలేదు పిల్లలకి ఎవరికి. సో షీ ఈస్ ద వన్ హూ హాస్ బీన్ గివింగ్ ద ఎడ్యుకేషన్ అప్ టు 10th వరకు వాళ్ళిద్దరిని చదివించింది తనే బేసికల్గా కంప్లీట్గా. సో షీఈస్ వెరీ గుడ్ విత్ మ్యాథ్, ఫిజిక్స్ అన్ని ఈవెన్ తెలుగు, హిందీ లాంగ్వేజ్ కూడా షీఈస్ వెరీ గుడ్ విత్ దట్ యాక్చువల్లీ. అందుకే చిన్నప్పుడు తను ట్యూషన్స్ తీసుకునేది కాబట్టి. సో బేసికలీ మోనిక గారు వచ్చేసి హోమ్ మేకర్ హోమ్ మేకర్ లా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్, బట్ ఫోకస్ ఇస్ మోర్ ఆన్ ద ఫ్యామిలీ బికాస్ వీ వాంట్ టు హ్యావ్ స్పెండ్ టైమ్ టుగెదర్ ఆల్సో, రైట్. ఇప్పుడు నేను ఒక షిఫ్ట్లో పని చేస్తే తను ఒక షిఫ్ట్లో పని చేస్తే వీ వోంట్ బి గెటింగ్ టైమ్ టు స్పెండ్ ఈచ్ అదర్, రైట్. సో వీ వర్ కాన్షియస్లీ wanted to have that, okay, one person will be dedicating for earning money, one other person, because it's equally complementing andi. Even work from home or homemaker job is also not, they don't have any day they have a off actually, even Sunday or anything, right. So in fact ippudu ma pillalu pedda ayin tarvata ippudu em chestamante now you take rest, we'll do something ala, that is how we are planning basically. So that's how in 2019 there was an I consciously I took a 1 year to 6 months to 1 year ఆలోచించుకొని మెల్లిగా దెన్ ఐ టుక్ ఎ డిసిజన్. వెన్ ఐ క్విట్టింగ్ జాబ్ చేసినప్పుడు నాకు ఐ వాజ్ నాట్ క్లియర్ వెదర్ ఐ విల్ బీ వాట్ ఐమ్ గోన్ డూ, ఫార్మింగ్ చేయాలా లేకపోతే ఇంకా వేరే చాలా బిజినెస్లు అనుకున్నాను. బట్ ఇన్నర్ కాలింగ్ ఏంటి అంటే వై నాట్ మనకి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని ఎలా సొల్యూషన్ తీసుకున్నామో, చాలామంది ఇలా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఐ స్టార్టెడ్ యోగా ట్రైనింగ్ 2019లో ఎగ్జాక్ట్ జూన్కి అండి, June 6th నేను 2019లో జాబ్ వదిలేసాను. ఇట్ విల్ బి 7 years if this June 6th. మై గాడ్. మోనిక గారు మీరు చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు యాజ్ ఎ ఫ్రీలాన్సింగ్ ఇన్ లీగల్ ట్రాన్స్క్రిప్షన్, రైట్? సార్ నేను క్విట్ చేస్తున్నాను అనగానే చిన్నపాటి భూకంపం లాంటివి ఏమైనా వచ్చాయా? అట్లా ఏమీ అనిపించలేదు, ఎందుకని ఇట్ కుడ్ బి షాకింగ్ పాయింట్. ఏమీ లేదు, ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది తన పైన. బికాజ్ ఏ డెసిజన్ ఇప్పటి వరకు నాకు తెలిసి రాంగ్ డెసిజన్స్ అన్నది ఎప్పుడు తీసుకోలేదు తను, బికాజ్ నాకు కూడా ఏదైనా ఉన్నప్పుడు కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు. నేను ఏ డెసిజన్స్ తీసుకోవాలన్నా ఏ చేసాను, నా ఫస్ట్ చాయిస్ అని కూడా చెప్పాను, నా మైండ్లో ఫస్ట్ వచ్చేది తనే. తన దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా సొల్యూషన్ ఇస్తాడు. సో డెఫినెట్గా దీనికి సొల్యూషన్ లేకుండా అయితే ఉండదు. డెఫినెట్గా ముందు ఏంటి అన్నది ఆలోచించే తను డెసిజన్ తీసుకుంటాడు, నాకు అది తెలుసు. సో అందుకని బ్లైండ్గా నేను ఓకే అని చెప్పేసాను నాకు. బికాజ్ మాకు కొంచెం ప్రెషర్ వచ్చింది, మా పేరెంట్స్ కానీ అట్లా ఎట్లా ఇంత సడన్గా డెసిజన్ తీసుకుంటే నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు, మీకు ఎట్లా నెక్స్ట్ ఎట్లా అంటే. బట్ నేను ఒకటే చెప్పా, ఐ ట్రస్ట్ హిమ్, అంతే, నాకు నమ్మకం ఉంది. సో మాకు తెలుసు ఎలా ఉంది అనేసి, బికాజ్ మేము అంత కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం. ఫైనాన్షియల్గా కూడా చాలా బెస్ట్గా ప్లాన్ చేసుకొని అందులోంచి క్విట్ అయిపోయి. హెల్త్ ముఖ్యము అంటే మేము ఏం చెప్తామంటే, యూజువల్గా అందరూ ఏం చేస్తారంటే డబ్బు అని అనేసి హెల్త్ మర్చిపోతారు. మనం తర్వాత చూసుకోవచ్చులే హెల్త్ గురించి అనుకుంటారు. కానీ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఖర్చు పెట్టిందో ఏదైతే మనం కూడబెట్టామో డబ్బు, అదంతా లేటెస్ట్ స్టేజ్లో మనము ఆ హెల్త్ గురించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో సంపాదించి ఏం లాభం, మీరు ఎంజాయ్ చేయనప్పుడు. సో 2 కావాలి. సో మేము ఆ 2 కావాలి అన్న ఉద్దేశంతోనే తను సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చేస్తా అంటే నేను ఓకే అని చెప్పాను. నేను లీగల్ ట్రాన్స్క్రిప్షన్ ఎట్లాగో నేను చేసింది వర్క్ ఫ్రమ్ హోమ్. సో అది కూడా నేను క్విట్ చేసుకొని కంప్లీట్గా ఇద్దరము హెల్త్, ఫ్యామిలీ దీనిపైన మేము ఫోకస్ పెట్టామండి. అండి నిజంగా అంటారు కదా, ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్ మనతో పాటు సపోర్టివ్గా అంటే అసలు అసాధ్యం అనేది ఏది లేదనేసి మనకి ఈరోజు మన కపుల్స్ నిజంగానే అది నిరూపిస్తున్నారు. విజయ్ గారు, ఇన్ కేస్ మౌనిక గారు అలా ఎలా మీరు మానేస్తారు, లేదు ఫ్యామిలీ బర్డన్ ఉంది, ఎవరైనా చూస్తే ఏమంటారు, మా పేరెంట్స్ మీ పేరెంట్స్ అని క్వశ్చన్ వేసినట్టే ఈరోజు మీరు ఏ క్వశ్చన్ ఉండేవారు?
ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ డౌట్ అంటే నేను ఎవరితో ఏం మాట్లాడానంటే ఫస్ట్ నేను క్వశ్చన్ వేసుకుంటానండి. ఎవరు నన్ను ఏం క్వశ్చన్ అడుగుతారు, నేను ఏమి ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఇది ఐటీ సెక్టర్ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ మేబీ నాకు తెలియదు. నాకు అలా అండి, నేను చాలా వరకు ఆలోచిస్తాను ఈ ఆన్సర్ ఇస్తే నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి. అట్లా అట్లీస్ట్ ఒక 3 to 4 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ వేసుకొని పెట్టుకొని ఉంటానండి. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పి చూస్తాను, ఇలా అనుకుంటున్నాను అని రియాక్షన్ కూడా చూస్తాను ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో ఐ మీన్ మా మ్యారేజ్ అయినప్పటి నుంచి తను ఎప్పుడైనా కానీ నేను తీసుకున్న డిసిజన్స్లో 99% ఆఫ్ ద టైమ్ దెర్ వాజ్ నెవర్ ఎన్ డిసగ్రిమెంట్ అండి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఇద్దరము వెరీ వెరీ క్లియర్ యాక్చువల్లీ. సో నేను వెరీ హ్యాపీ బికాస్ నేను ఇప్పుడు 2019లో జాబ్ వదిలేసినప్పుడు మా బాబుకి పెద్దవాడికి అప్పుడు అరౌండ్ 12-13 years. ఓకే, అండ్ 12-13 years, చిన్న బాబుకి అప్పుడు 8 to 9 years, రైట్. సో ఐ కుడ్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్ యాజ్ దే గ్రో. ఇప్పుడు పేరెంట్స్ ఏమైపోయిందంటే బిజీ అయిపోయిన తర్వాత పిల్లలకి మనం మొబైల్ ఇచ్చి కూర్చోబెడితే వాళ్ళు మొబైల్లో ఏం చూస్తున్నారు, టీవీలో ఏం చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు ఏమీ తెలియదు. వీళ్ళని మా కళ్ళ ముందు మేము పెంచుకోగలిగాం. సో విజయ్ గారు చెప్పండి, మీరు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మరి ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఎవరైనా సరే అలా డెసిషన్ తీసుకుంటావు, ఇజ్ ఇట్ గుడ్ ఫర్ ఫ్యామిలీయా కాదా? ఎందుకంటే ఫ్యామిలీ అప్పుడే గ్రోత్లో ఉంది. మరి అలాంటి టైంలో మీరు హార్డ్ డెసిషన్ తీసుకున్నారు, మరి ఏ విధంగా మీకు రెస్పాన్స్ వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఎనీ సిచ్యువేషన్లో అండి నేను ముందే ఆలోచించుకుంటాను ఎదుటి వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని. సో ఇందులో కూడా నేను డైరెక్ట్గా అడగకుండా ఐ వాజ్ ప్రిపేరింగ్. అంటే నేను కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని ఆలోచించుకున్న టైంలో నేను అడిగి చూశాను ఇండైరెక్ట్గా. ఐ మీన్ రియాక్షన్ ఏం రాలేదండి, నీ ఇష్టం నువ్వు ఏ చేసినా ఓకే అన్నట్టుగానే తను రియాక్షన్ ఇచ్చిందండి. సో దెన్ తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను హ్యాడ్ కంప్లీట్ ప్లాన్. నాకు ప్రాపర్గా ప్లాన్ ఉన్న తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ ఎలా అవ్వాలి, మేము ఎలా కంటిన్యూగా ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వకుండా చూసుకోవాలి అని ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఐ హ్యాడ్ కాన్ఫిడెన్స్ దట్ ఓకే నేను ఒక 3-4 years వరకు నేను ఏదైనా ట్రై చేయడానికి అవకాశం ఉంది నాకు అని అవకాశం ఉంది అని చూసుకున్న తర్వాత దెన్ ఐ టోల్డ్ సీరియస్గా చెప్పాను ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దిస్ అని చెప్పేసి. మీకు ఐటీలో ఎలా తెలుసండి 3 months మనకు నోటీస్ పీరియడ్ ఉంటుంది. సో నేను చెప్పిన తర్వాత కూడా ఆ 3 monthsలో కూడా నేను ఇంకా అసలు ఏం చేద్దాము ఏంటి అన్న ఆలోచనలో ఉన్నాను, రైట్. సో ఆ టైంలో నాకు మీరు మానేద్దామని ఫిక్స్ అయ్యారు తప్ప నెక్స్ట్ ఏం చేద్దాం అనేది మాత్రం అసలు ఏం ఆలోచించలేదు. ఎందుకంటే నేను ఆ టైంలో ఏమనుకున్నానంటే నేను ఇంకా ఐటీలో ఉండాలంటే ఇంకొక 21 years నేను పని చేయాలి. సో ఇప్పుడున్న దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఇంకో 21 years నేను ఇది చేయగలుగుతానా, రైట్. సో అని అనుకున్న టైంలో నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నేను చేయలేను, రైట్. దాని తర్వాత నాకు అనిపించింది అంటే నేను ఇంకొక 5 ఏళ్ళ తర్వాత కష్టపడితే నెట్టుకుంటూ వస్తే ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు కంటిన్యూ అవ్వచ్చేమో. ఆ అన్సర్టనిటీ అనేది ఒకటి వచ్చింది. దాని తర్వాత మన సీనియారిటీ ఎక్కువైన కొద్దీ కూడా మనకి జాబ్ ఆప్షన్స్ కూడా తగ్గిపోతాయి, రైట్. సో అప్పుడు అనుకున్నప్పుడు ఏంటంటే నేను ఇంకొకటి ఏదో కొత్త తెలుసుకుంటే నాకు ఇంకొక 20 years టైం ఉంటుంది చేయడానికి, రైట్. సో ఆ టైంలో నాకు నచ్చింది ఏదో చేయాలి, వేర్ ఐ విల్ బీ ఏబుల్ టు కొంచెం డబ్బు తక్కువ వచ్చినా పర్లేదు, బట్ ఐ నీడ్ టు నా హెల్త్ని కాంప్రమైజ్ చేయకూడదు అన్న ఉద్దేశంలో హెల్త్కి ఎలా ఉపయోగపడే ఏదైతే ఉందని చూసుకున్న టైంలో ఇన్నర్ కాలింగ్ ఇద్దరికి అండి. యాక్చువల్లీ నేను జాబ్ పేపర్స్ పెట్టిన టైంలో తను టీచర్ ట్రైనింగ్ స్టార్ట్ చేసింది నాకంటే ముందు. యోగా టీచర్ ట్రైనింగ్ తను స్టార్ట్ చేసింది. నాది అయిపోయేసరికి తన యోగా టీచర్ ట్రైనింగ్ అయిపోయింది. తను అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. సో అలా అండ్ తను అప్పుడే 1 year ఒక యోగా స్టూడియోలో కూడా తను టీచింగ్ చేసింది అనమాట అక్కడ. సో దట్స్ హౌ వీ హ్యావ్ అగైన్ చుట్టుపక్కల వాళ్ళంటే మళ్ళీ రిలేటివ్స్ అందరికి కూడా ఫ్రెండ్స్ అందరికి కూడా ఐ టోల్డ్ దమ్ మై ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తుంటే ఐ హ్యాడ్ గుడ్ కొలీగ్స్ ఆల్సో అండ్ మా బాస్ ఆల్సో హీ వాజ్ సర్ప్రైజ్. నీకున్న క్లారిటీ నాకుండే ఉంటే నేను వదిలేస్తాను జాబు. సో యూ హ్యాడ్ వెరీ గుడ్ క్లారిటీ. సో గో హెడ్. మీరు చెప్పినట్టుగా ఈ ఐటీ సెక్టర్ ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి థాట్ వస్తుందంటారా? దేర్ ఇస్ నేను తరోగా ఎంజాయ్ చేశాను నా జాబ్ని, 100% ఎంజాయ్ చేశాను. నాకు ప్రతిరోజు అది నాకు ఒక ఫ్యామిలీ. ఎందుకంటే వీ స్పెండ్ 8 to 12 hours స్పెండ్ చేస్తామండి. సో 18 years నేను 10 to 12 hours అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఆఫీస్లో ఉండుంటాము కదా. సో ఐ హ్యాడ్ వెరీ గుడ్ కొలీగ్స్ అండి, నాకు చాలా మంచి కొలీగ్స్ ఉన్నారు, చాలా మంచిగా ఎంజాయ్ చేశాను అందరితోటి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రైట్ నౌ ఆల్సో, రైట్. సో చాలామందికి వస్తుంది, కానీ ఏంటంటే మనకి ఐడియా రావాలి ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ రైట్ నౌ. ఇప్పుడు చేస్తున్నారండి కొంతమంది, హెల్త్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, జాబ్ చేసుకుంటున్నారు. ఎవరైతే చేయలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అవేర్నెస్ వస్తే అవుతుందండి. అవేర్నెస్ రావాలి, ప్లస్ మనకు సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి, అండ్ ఎన్విరాన్మెంట్ కూడా కావాలి. అవి లేకపోతే కష్టం అండి. ఇవన్నిటికీ ముందు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న మన జనరేషన్లో మనం వర్క్లో మునిగిపోయి అసలు హెల్త్ కాన్సెప్ట్ అనేది మర్చిపోయాము.
స్పోర్ట్స్ అన్నా సరే, పిల్లలన్నా సరే, చదువులో వాళ్ళకి ప్రెషర్ పెట్టేసి, పెద్దవాళ్ళు అయ్యాక జాబ్ అని చెప్పేసి ఇలా ప్రెషర్ పెట్టేసి వీఆర్ ఫర్గెటింగ్ వాట్ ఈస్ హెల్త్, వాట్ యూ హ్యావ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. అది మర్చిపోయి మిగతా అన్నీ చేస్తున్నాం తప్ప హెల్త్కి ఏం తినాలి, ఫిట్గా ఉండాలి, ఏం చేయాలి అనేసి మాత్రం పూర్తిగా అనేది అవగాహన లేకుండా పోయింది. సో మోనికా గారు మీరు చెప్పండి, వై ఓన్లీ యోగా? ఎందుకంటే ఎన్నో ఉంటాయి, ఈవెన్ యూ డిడ్ యాజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్, లీగల్ ట్రాన్స్క్రిప్షన్గా చేసి మానేశారు మీరు. యోగాకి ఎందుకు స్విచ్ అయ్యారు? నాకు యాక్చువల్గా ఫస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే మా సెకండ్ బార్న్ చిన్న బాబు పుట్టిన తర్వాత నాకు మైగ్రేన్ స్టార్ట్ అయింది. అది ఎంత సివియర్ అంటే నేను ఒక 2 days వరకు రూమ్ నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. డార్క్నెస్లోనే ఉండాలి, మొత్తం ఫుడ్ లేదు, ఏది ఉండకపోయేది. అది నేను సఫర్ అవుతూ నా ఫ్యామిలీని కూడా నేను ఆ సఫరింగ్లో వాళ్ళు కూడా దాంట్లో ఒక భాగంలాగా అయిపోయారు. ఎందుకంటే మా పెద్దవాడు చాలా చిన్నవాడు, అప్పుడు 3.5 years వాడికి. చిన్నవాడు వాడు అప్పుడే పుట్టాడు. మైగ్రేన్తో బాబుని చూసుకోలేక, ఇద్దరిని చూసుకోలేక, ఇంట్లో నేను ఏమీ మేనేజ్ చేయలేక, తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నేను వంట చేసి అంతా కూడా నాకు లేకపోయేది. ఎందుకంటే కంప్లీట్ బెడ్ పైన పడుకొని ఉండేదాన్ని. 2 days అట్లా వచ్చింది అంటే మాకు ఇంట్లో అంతా సైలెన్స్ ఉంటుంది, అంత టార్చర్ అనమాట. నేను టార్చర్ పడుతూ వీళ్ళని కూడా నేను టార్చర్ పెట్టాను యాక్చువల్గా ఆ పెయిన్. సో నాకు అది చూసి ఏంటి ఎందుకు ఇట్లా అనేసి ఆల్మోస్ట్ నేను ఒక 5 years ఆ టార్చర్ నాకు. ఆ పెయిన్లోనే నేను లీగల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ లాగా కూడా నేను జాయిన్ అయిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. అది చేస్తున్నప్పుడు నాకు పెయిన్స్ ఏంటంటే, ట్రాన్స్క్రిప్షనిస్ట్ అంటే టైప్ చేస్తూనే ఉండాలి. సో నాకు ఫస్ట్ రిస్ట్ పెయిన్ స్టార్ట్ అయింది. రిస్ట్ పెయిన్ నుంచి అది మెల్లిగా ఎల్బో వరకు వచ్చింది, ఎల్బో నుంచి షోల్డర్ వరకు వచ్చింది ఆ పెయిన్. ఒక్కొక్కటి వస్తుంటే నేను ఆ టైంలో ఇంకా నేను మానేయాలి, ఇంకా నాకు ఈ పెయిన్స్ ఇట్లా ఫిజికల్ పెయిన్స్ వద్దు అని అనుకొని ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్ వదిలేశాను. 6 months ఖాళీగా ఉన్నాను నేను ఫస్ట్. 6 monthsలో నాకు ఇంకా మేబీ నేనేమనుకున్నానంటే ఈ ట్రాన్స్క్రిప్షన్ చేయడం వల్ల నాకు మైగ్రేన్ తగ్గట్లేదేమో అని అనుకున్నాను ఫస్ట్. మానేసా 6 months. మిత్ కదా, సిస్టమ్ ముందు కూర్చుంటే చాలా మందికి అది కాదు యాక్చువల్, దీని రీజన్ చాలా పెద్ద రీజన్. మైగ్రేన్కి రీజన్ జస్ట్ వేరే అనమాట. సో నేను ఓకే సరే ఇది మానేసానికి 6 months అయింది, ఏమీ చేంజ్ లేదు, బట్ సమ్వేర్ నేను యోగా కూడా హెల్ప్ అవుతుంది అని విన్నా అనమాట. యూట్యూబ్లో చూశాను. అప్పుడు చూసి సరే యోగా స్టార్ట్ చేద్దాం. నాకు మామూలుగానే స్కూల్ డేస్ నుంచే కొంచెం మా ప్రిన్సిపల్ మాకు స్కూల్లో యోగా నేర్పించాం. మేము అది అప్పుడు ఎట్లా స్కిప్ చేయాలా యోగా అని అనుకునే వాళ్ళం. తర్వాత వాల్యూ స్కూల్లో అసలు యోగా అనగానే నాకు ఇది వస్తుంది అది వస్తుంది స్కిప్ చేసేవాళ్ళం. అది ఇప్పుడు నాకు తర్వాత తెలిసింది మా ప్రిన్సిపల్ అప్పుడు ఎందుకు చెప్పారు ఆ స్కూల్ డేస్లో అని ఇప్పుడు అర్థమైంది. తెలిసి యోగా స్టార్ట్ చేశాను. కొంచెం నాకు చెప్పాలంటే 20% నాకు పెయిన్ తగ్గింది నిజంగా. మైగ్రేన్ యోగా హెల్ప్ చేసింది నాకు. తర్వాత ఇంకా నాకు ఏంటంటే కొంచెం తగ్గింది కదా, ఓకే ఇంకా తగ్గించుకోవచ్చు అని అనేసి మెల్లిగా ఫుడ్ సైడ్ షిఫ్ట్ అయ్యాను నేను. మేబీ ఫుడ్ కూడా నేను ఏమైనా చేంజ్ చేయొచ్చా అని అన్నట్టు నాకు అనిపించింది. మెల్లిగా అలా ఒక్కొక్కటి స్విచ్ అవుతూ వస్తూ ఉంటే మెయిన్ రీజన్ మైగ్రేన్కి అసిడిటీ అని తెలిసింది. అది అసిడిటీ వల్ల మైగ్రేన్ వస్తుంది. సో నేను అప్పుడు తెలుసుకొని, అంటే పిల్లలు ఇంట్లో వర్క్ ఇదంతా వల్ల నా గురించి నేను మర్చిపోయాను, నా గురించి నేను కేర్ తీసుకోవడం. సో నేను అప్పుడు తీసుకున్న డెసిజన్ ఏంటంటే, నా గురించి నేను కేర్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? ఫస్ట్ నేను బాగాలేకపోతే నా ఫ్యామిలీ ఎట్లా హ్యాపీగా ఉంటుంది? సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. నేను అది క్విట్ చేసి యోగాలోకి వచ్చి మెల్లిగా ఫుడ్ కూడా అంతా సెట్ చేసుకొని నౌ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ మైగ్రేన్ అండ్ ఆల్ అదర్ హెల్త్ ఇష్యూస్. గ్రేట్. లైక్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఉమెన్ అనమాట. లైక్ సో డెఫినెట్లీ మ్యామ్, మీరిద్దరు బోత్ ఈచ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్, రైట్? ఒక బెస్ట్ కపుల్గా ఉండండి, ఒక పేరెంట్గా ఉండండి. సార్కి హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు మీరు యోగా క్లాసెస్, యోగా ట్రైనింగ్ ఆల్మోస్ట్ డన్ అని చెప్పారు. సో ఇంట్లోనే సార్ తోటి స్టార్ట్ చేస్తారా యోగా? నేను యోగా నేర్చుకున్నాను, చలో యూ స్టార్ట్ డూయింగ్ యోగా అని చెప్పి స్టార్ట్ చేస్తారా? అంటే అట్లా అని చేయలేదు, బట్ తను కూడా నేను ప్రాక్టీస్ నాది యోగా టీచర్ ట్రైనింగ్ నేను చేస్తున్నప్పుడు నాది అయిపోయే టైంలో తనకు కూడా అనిపించింది ఓకే. అప్పుడు అంటే ఇంకా ఏం చేయాలనేసి ప్లాన్ చేసుకోలేదు కదా మేము ఫస్ట్. ఆల్రెడీ హీ ఈస్ హ్యావింగ్ హెల్త్ ఇష్యూ. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అంటే నన్ను చూసి సో తను కూడా ఓకే మేబీ ట్రై చేయొచ్చు అంటే యాక్చువల్లీ తను ఫస్ట్ నుంచి ఐడియా ఉంది. ఎందుకంటే తను బిఫోర్ మ్యారేజ్ కూడా తను స్విమ్మింగ్ చేసేవాడు, స్విమ్మింగ్ అలవాటు ఉంది, అంటే పర్ఫెక్ట్ డిసిప్లిన్డ్ లైఫ్ బిఫోర్ మ్యారేజ్. సో అది కొంచెం ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్ అని ఆఫీస్ వర్క్ అని దీంతో కొంచెం ట్రాక్ తప్పింది. తర్వాత మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసాం అనమాట. అది
నిజంగా అండి, ఎంతమంది ఉండొచ్చు కదా అసలు హెల్త్ కాన్షియస్. మనం ఎవ్రీడే అనుకుంటాం ఈ రోజు తొందరగా లేచి మనం డెఫినెట్లీ యోగానో ఏదో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ ఉండండి, ఇన్స్టా ఉండండి, ఎక్కడ చూసినా మనకి ఆ 5 minutes వర్కౌట్స్ అనేవి చూపిస్తుంటారు. ఎప్పుడు అనుకుంటాం కానీ ఎప్పుడు కూడా స్విచ్ అవ్వం. కానీ ఇక్కడ మనకి విజయ్ సార్ అలాంటి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ నేర్పిస్తున్నారు. మరి ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించి మాకు చెప్పండి సార్. ఐ మీన్ 2019లో మేము అయిపోయిన తర్వాత ఫస్ట్ డెఫినెట్గా అప్పుడు మనకు ఆన్లైన్ అన్న కాన్సెప్ట్ లేదండి యాక్చువల్. అప్పుడు అయిపోయిన తర్వాత ఒక స్టూడియో పెడదామన్న ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ఇద్దరం చేసుకున్నాము, ప్లస్ అప్పటికే తను స్టూడియోలో పని చేస్తుంటాను. రైట్, అనుకుంటున్న టైంలో ఆన్లైన్ చేస్తున్న టైంలో అప్పుడే కోవిడ్ న్యూస్ వచ్చిందండి. సో కోవిడ్ న్యూస్ వచ్చిన తర్వాత విచ్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా. సో ఆ టైంలో ఏమైపోయిందంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు, అన్నీ ఉన్నాయే మూసుకుపోతున్నాయని చెప్పేసి బంద్ చేస్తున్నారని చెప్పేసి. సో దెన్ వీవర్ యాక్చువల్లీ ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. అర్థం కాని టైంలో అప్పుడు అందరు ఇంట్లో లాక్డౌన్లో ఇంట్లో ఉన్నారు అందరూ. అంటే మీకు కోవిడ్ ప్లస్ పాయింట్ అయింది. 2019 మీరు జాబ్ వదిలేయడం, ఎగ్జాక్ట్లీ 2019 నుంచి మీరు యోగా స్టార్ట్ చేయడం, ఆన్లైన్ ఎగ్జాక్ట్లీ. సో అది అంటే అదే అండి, ఐ మీన్ గాడ్స్ కాలింగ్ అంటారు కదండి. అది అంటే ఎవ్రీథింగ్ ఇస్ రైట్ ఇన్ ఫాల్ ఇన్ ప్లేస్ యాక్చువల్లీ. సో మేము ఇంట్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు తను ఎక్కడైతే స్టూడియోలో చెప్తుందో వాళ్ళు ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేశారు. బేసికల్గా వాళ్ళు ఇంకా అందరు స్టూడియోకి రావద్దన్నారు కదా, ఆన్లైన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది, అందరూ ఇంట్లో ఉండేసరికి ఫస్ట్ టైం కదా, ఎవరికి ఏమి చేయాలి ఏంటి అన్నది ఐడియా లేదు ఎవరికి. ఓకే, అప్పుడు ఏం చేశారంటే అందరూ ఫోన్ చేసి మాకు చెప్పొచ్చు కదా అని అన్నారనమాట. సో దెన్ దట్స్ వేర్ మేము ఏప్రిల్ 2020లో ఫస్ట్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. అప్పుడు ఒక 25 to 30 members జాయిన్ అయ్యారు ఫస్ట్ మంతే, ఎందుకంటే చాలామంది ఇంట్లో ఉన్నారు కదా. సో దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎన్ మెల్లిగా తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, వీళ్ళకి తెలిసిన వాళ్ళకి. అప్పుడే అందులోంచి నాకు బేసికల్గా మాకు తెలిసిన మా ఇప్పుడు తను సిస్టర్ అండ్ బ్రదర్ ఈజ్ ఆల్ US, నా కజిన్ కెనడాలో ఉంటాడు, ప్లస్ మిగిలిన వాళ్ళందరూ ఫ్రెండ్స్, కొలీగ్స్ అమెరికాలో, కెనడాలో ఉన్నారు. సో అట్లా మౌత్ పబ్లిసిటీ అయిపోయి మనకి ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్లో కొంతమంది తెలిసిన తర్వాత దే స్టార్టెడ్ ఆస్కింగ్ అమ్మ వాళ్ళు ఎట్లా మేము కూడా జాయిన్ అవుతామని అని చెప్పేసి. సో ఇంకా ఆన్లైన్ అయిపోయేసరికి నాకు తెలిసిన వాళ్ళతోటి నేను కొంచెం తెలిసిన వాళ్ళతో స్టార్ట్ చేశాము. ఆ కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేస్తూ ఆన్లైన్ ఇప్పుడు ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. 7 years నుంచి అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర 4 years నుంచి 5 years నుంచి కంటిన్యూగా ఎవ్రీ మంత్ చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి ఇంకా. సో కోవిడ్ మహమ్మారి అనుకున్నామే కానీ చాలా మందికి బ్లెస్డ్ అనుకుని ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ మన ముందున్నారు అన్నమాట. ఎందుకంటే కోవిడ్ చాలా మంది హెల్త్ కాన్షియస్ చాలా మటుకు వచ్చారు. ఎవరైతే అసలు హెల్త్కి పట్టించుకోలేదో ఈవెన్ దే కేమ్ టు హెల్త్ కాన్షియస్. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే బయటికి వెళ్ళలేదు. మీకు టైమింగ్ కలిసి వచ్చి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో బోత్ ఆఫ్ యూ టేక్ ఆన్లైన్ క్లాసెస్ నా? ఎస్ వి బోత్ టేక్ ఆన్లైన్ క్లాసెస్. మరి ఇప్పుడు కోవిడ్ అయిపోయింది కదా, అంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నారు లేకపోతే ఎక్కడైనా అకాడమీ ఇన్స్టిట్యూట్ అలాంటి పెట్టి నేర్పిస్తున్నారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఫ్రీలాన్సెస్ అండి, ఆన్లైన్ క్లాసెస్ ఉంది. కాకపోతే మేము కార్పొరేట్ కంపెనీస్లో కూడా వెళ్ళి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాము, అక్కడ క్లాసెస్ తీసుకుంటాము. ఇవన్నీ జరుగుతుంటాయి మాకు. ఎక్కువ వీకెండ్స్ అట్లా వెళ్తాము కార్పొరేట్ కంపెనీస్కి. వాళ్ళు ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మేము కండక్ట్ చేసాం. రీసెంట్గా కూడా నేను విమెన్స్ డేకి వెళ్ళి అక్కడ ఒక కోర్స్ వర్క్షాప్ లాగా కండక్ట్ చేశాను. మెయిన్గా విమెన్ హెల్త్ గురించి నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. బికాజ్ మనం హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీని మనము మంచిగా చూసుకోగలుగుతాము. సో నేను ఈ దాంట్లో సెల్ఫ్ లవ్ అనేది చాలా, నేను ఏమంటానంటే సెల్ఫిష్ కాదు అది సెల్ఫ్ ఇష్క్ అంటాను నేను. మనం లవ్ చేసుకుంటేనే మనం ఇంకొకరి నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనమే లవ్ చేసుకోం కానీ పక్కోడు మనం లవ్ చేయాలి, మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకోవడం అది సెల్ఫిష్. వెరీ ట్రూ. సో నేనేమంటానంటే నిన్ను నువ్వు లవ్ చేయి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అందరూ నేను యాక్సెప్ట్ చేస్తారు, నీకు రెస్పెక్ట్ ఇస్తారు, ఆ వాల్యూ నీకు ఇస్తారు. సో ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాను. సో ఆ కాన్సెప్ట్తోనే నేను విమెన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాను. విమెన్ అండ్ కిడ్స్కి బాగా చెప్పాను. కిడ్స్ కూడా నాకు ఎట్లా అంటే పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి నువ్వు యోగా చెయ్యి, నువ్వు ఇది చెయ్యాలి అది చెయ్యాలి వాళ్ళు చేయరు. సో నేను ఎలా చెప్తానంటే పిల్లలకి వాళ్ళు యోగా చేసినట్టు వాళ్ళు అసలు ఫీల్ అవ్వరు. యోగా చేయకుండానే వాళ్ళు యోగా చేస్తూ ఉంటారు. నేను అలా వాళ్ళతో చేపిస్తాను అనమాట. వాళ్ళకి అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళకి అసలు యోగా చేసిన ఫీలింగ్ కూడా రాదు. కానీ ఆ 45 minutes to 50 minutes అయిపోయేసరికి వాళ్ళు యోగా చేసి ఎంజాయ్ చేసి ఉంటారు అనమాట. అది సో ఇది బాగా చెప్పారు. నిజమే అండి, సెల్ఫిష్ కాదు అది సెల్ఫ్ ఇష్క్ అనేసి చెప్తున్నారు. డెఫినెట్లీ వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనకి మోనికా గారు చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా ఒక హెల్దీ ఉమెన్, ఒక హెల్దీ వైఫ్, ఒక హెల్దీ హౌస్ వైఫ్ ఉంటేనే ఆ ఫ్యామిలీ హెల్దీ అనేసి కూడా మనకి చాలా కాన్సెప్ట్స్ చాలా సందర్భాల్లో మనకి తెలుస్తుంటుంది. సో సార్ తను ఓకే, మీరు కార్పొరేట్ క్లాసెస్ అండ్ న్యూట్రిషన్ అనేసి అన్నారు. మీరు
యోగా అంటే మీ హెల్త్ ఫిట్నెస్ అనుకోవచ్చు. వై యూ స్విచ్ టు న్యూట్రిషన్? అంటే న్యూట్రిషన్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ వేర్ యూ హ్యావ్ టు గో త్రూ ఎవ్రీథింగ్. ఐటీ సెక్టర్, ఐటీ ఫీల్డ్ నుంచి ఒక న్యూట్రిషన్ వరకు మీ జర్నీ ఎలా వచ్చిందో చెప్పండి. సో ఐ మీన్ ఆరోగ్యంగా ఉండాలంటే ఓన్లీ ఫిజికలే కాదండి, ఐ మీన్ ఈవెన్ మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఆల్సో ఎమోషనల్లీ ఆల్సో వీ నీడ్ టు బీ స్ట్రాంగ్గా ఉండాలి బేసికల్గా, రైట్? సో ఐ మీన్ ఫిజికల్గా చేస్తే మనము ఫిట్ కనబడతామేమో, బట్ అగైన్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా మనము ఇప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ ఐటీ అండి, ఏ జాబ్ తీసుకున్నా కూడా అందరూ ఐదర్ నిల్చొని స్టాండింగ్ జాబ్స్, లేకపోతే ట్రావెలింగ్, సిట్టింగ్, స్టాండింగ్, ట్రావెలింగ్ ఎక్కువ శాతం అన్నీ. సో ఎవ్రీబడికి పెయిన్ ఖచ్చితంగా స్పైన్ అన్నది పెయిన్ ప్రాబ్లమ్, స్పైన్ ప్రాబ్లమ్ అన్నమాట. నెక్ నుంచి స్టార్ట్ అయ్యి షోల్డర్స్ నుంచి బ్యాక్ పెయిన్, నీ పెయిన్, రైట్? సో నేను తెలుసుకుంది ఏంటంటే బేసికల్లీ ఇది యాంటీ గ్రావిటీ అండి. మన గ్రావిటీ ఏం చేస్తుంటే ఇట్ ఈస్ పుల్స్ యూ డౌన్ ఎవ్రీ సెకండ్, ప్రతి సెకండ్ మనం పుల్ చేస్తుంది కిందికి, రైట్? మీరు ఏది ఇట్లా వదిలేస్తే ఆగదు కదా, మన స్పైన్ కూడా కిందికి వస్తుంది కంప్లీట్గా. ఇట్ ఈస్ పుల్లింగ్ యూ డౌన్, సో మన కిందికి వెళ్తూనే ఉంటుంది స్పైన్. అందుకే మన ఏజ్ అవుతున్న కొద్దీ మన స్పైన్ బెండ్ అవుతుంది ఎక్కువ. సో మేము తెలుసుకుంది ఏంటంటే యోగాలో బేసికల్గా యూ హ్యావ్ టు గో అగేన్స్ట్ ద గ్రావిటీ. అంటే అగేన్స్ట్ ద గ్రావిటీ అంటే మన స్పైన్ని మనం అగేన్స్ట్ ద గ్రావిటీ వెళ్ళాలి మనం. సో యోగాలో చేయాల్సింది బేసికల్గా అగేన్స్ట్ ద గ్రావిటీ ఆసనాలు కానీ స్ట్రెచెస్ అని అవే చేస్తామండి. ఇది ఓన్లీ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ వరకే పనిచేస్తుందండి. ఇప్పుడు మైగ్రేన్ లాంటి ప్రాబ్లము, లేకపోతే మీ ఇండైజెషన్ వాటి ప్రాబ్లము, మనము యోగాలో వీటికి డెఫినెట్గా సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే కావాలి అంటే మనం లోపల ఏం తీసుకుంటున్నామో అది కంపల్సరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో వాట్ వీ ఈట్ ఈజ్ వాట్ యు ఆర్, అండ్ వాట్ యు డైజెస్ట్ ఈజ్ వాట్ యు ఈట్. సో తిన్నది నేనని మనకు తిన్నది అడగాలి కూడా. సో మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పార్టీలకు వెళ్ళినప్పుడు ఇది తిను అది తిను అంటారు, కరెక్టే. నీకు డైజెస్ట్ అయితే నువ్వు తిను, నాకు డైజెస్ట్ అవ్వదు, నేను తినను. కానీ దేనికైనా ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కదా సార్. ఇప్పుడు డైజెషన్ అనేది చిన్నపిల్లకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇప్పుడు పెరిగిన కొద్దీ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకే అండి మనము 15 to 20, 25 ఏజ్లో ఉన్నప్పుడు మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది. బిలో 20 చాలా బాగుంది. వాళ్ళు ఏం తిన్నా కానీ అరుగుతుంది, అందుకే తినాలి అంటారు. అలా అని చెప్పి ఇప్పుడు మనము దానిలో ఐ మీన్ తక్కువ న్యూట్రిషన్ ఉన్న వాటిని, లేకపోతే అసలు ఏమీ లేని దాన్ని మొత్తం జంక్ ఫుడ్ లాంటివి ఇచ్చారనుకోండి, వితిన్ 30, 40, 35 ఇయర్స్కి వాళ్ళకి కంప్లీట్గా స్కిన్ అంతా పేల్ అయిపోయి మొత్తం ముడతలు పడి బాడీ అంతా అంటే మొత్తం కంప్లీట్గా వాళ్ళు అన్హెల్దీగా ఉంటారు బేసికల్గా. సో ఇఫ్ యూ టేక్ అదే చెప్తున్నాండి, మనం పిల్లలకి ఏం చెప్తాము అంటే బేసికల్గా మనం చెప్పకూడదండి పిల్లలకి మనం యాజ్ ఎ రోల్ మోడల్ లాగా ఉండాలి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫిట్గా ఉంటే పిల్లలు చూసి మా అమ్మ నాన్న ఫిట్గా ఉన్నారు కాబట్టి నేను కూడా ఫిట్గా ఉండాలి అనుకుంటాను, రైట్? మా అమ్మ నాన్న కరెక్ట్ ఫుడ్ తింటున్నారు కాబట్టి ఎస్ ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల, పియర్ ప్రెషర్ వల్ల బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఒకసారి తింటారు కావచ్చు, బట్ ఆ కౌంట్ ఆఫ్ జంక్ ఫుడ్ తగ్గిస్తారు వాళ్ళు కూడా. ఎప్పుడైతే మనం తగ్గిస్తామో మన ఇంట్లో, ఇప్పుడు ఏంటంటే మన కళ్ళ ముందు ఎక్కువ ఏది ఉంటే మనం అదే చేస్తామండి. సో మేము ఏం చేస్తాం ఇంట్లో సింపుల్గా ఎక్కడ చూసినా ఇంట్లో ఫ్రూట్స్ ఉండేట్లా చూసుకుంటాం. సో ఇప్పుడు మీరు టీవీ చూసినప్పుడు కానీ టీవీ పక్కన ఒక్కది ఎక్కడ ఫ్రూటో, లేకపోతే ఇంట్లో షెల్ఫ్లో ఫ్రూటో, కిచెన్ మీద ఫ్రూటో, మీరు వాటర్ తాగడానికి వెళ్ళి అక్కడ ఫ్రూట్ కనబడుతుంది. మనం ఎక్కువ దేని చూస్తామో దానికి అట్రాక్ట్ అవుతాం. సో మీరు అక్కడ చిప్స్ ప్యాకెట్ పెడితే చిప్స్ ప్యాకెట్ తింటారు, అదే మీరు అక్కడ ఫ్రూట్ పెడితే ఫ్రూట్ తింటారు, రైట్? సో ఇంట్లోనే మీరు అంటే మన గుడ్ హ్యాబిట్ ఎలా చేసుకోవాలంటే గుడ్ హ్యాబిట్ ఈజీగా అలవాటు ఎలా చేసుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్ ఎలా చేసుకోవాలంటే దానికి రీచ్ అవ్వాలంటే ఒక 4 స్టెప్స్ వేస్తే కానీ ఆ బ్యాడ్ హ్యాబిట్కి రా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఊకే చూస్తారు అనుకోండి, మొబైల్ తీసుకెళ్ళి ఎక్కడో మీరు అల్మార్లో పెట్టి లాక్ చేసి పెట్టారనుకోండి, ప్రతిసారి మొబైల్ తీయాలన్నప్పుడల్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు తీయాలన్నప్పుడల్లా మీరు రూమ్లోకి వెళ్ళాలి, అల్మారీ ఓపెన్ చేయాలి, బీరో ఓపెన్ చేసి అందులో తీసుకొని, అది మీకు రీచ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ తగ్గిపోతుంది. అదే మీ కళ్ళ ముందు ఉంది అనుకోండి, 1 సెకండ్లో అందేటట్టుగా ఇమీడియట్గా వెళ్ళి వాడుకుంటాం మనం. వీ కెనాట్ రీచ్. మొబైల్ ఒకటి, ఫాస్ట్ ఫుడ్ ఒకటి, ఈ రెండు లేని వాళ్ళు బతకలేరు. అది బతకలేదు కానీ వాళ్ళకి యాక్సెసిబిలిటీ తగ్గించాలి అంటున్నాను. సో మీరు యాక్సెసిబిలిటీ తగ్గిస్తే వాళ్ళు ఇప్పుడు అదే అండి మనం అంటే ఇప్పుడు మేము కూడా మా పెద్దవాడు పుట్టినప్పుడు మేము కూడా మనకి టీవీలో కార్టూన్ ఐ మీన్ రైమ్స్ పెట్టి ఫుడ్ తినిపించేవాళ్ళం, రైట్? చిన్నవాడికి వచ్చేసరికి చిన్న మొబైల్ అది చేసేవాళ్ళం. బట్ దెన్ వీ రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ ద వే, రైట్? ఐ మీన్ ఇప్పుడు సేండి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్క మనిషి చెడిపోవాలనో లేకపోతే అనారోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరండి. కానీ మన చుట్టూ ఎన్విరాన్మెంట్ మనం మార్చుకోవట్లేదు. మన ఎన్విరాన్మెంట్ మారితే అన్నీ మారుతాయి, రైట్? మన ఎన్విరాన్మెంట్ మారినప్పుడు వర్షాకాలం రాగానే గొడుగులు అన్ని దగ్గర పెట్టుకుంటాం, జాకెట్స్ అన్ని గొడుగు దగ్గర పెట్టుకుంటాం, కానీ ఎండాకాలం దూరం పెట్టుకుంటాం. అది కూడా మనం ప్రిపేర్ అవ్వకపోతే ఇది కూడా అంతే అండి. మనము ఆరోగ్యంగా ఉండాలంటే మన ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయాలి. మన ఇంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చాలా ఛానల్స్ చెప్తానండి, ఇంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే డస్ట్బిన్ అంటే ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కడ ఉండాలి, డస్ట్బిన్లో ఉండాలి. సో ఇంట్లో అక్కడ దాని ఒక షెల్ఫ్లో జంక్ కానీ లేకపోతే డస్ట్ అని చెప్పేసి డస్ట్ ఫుడ్ అని చెప్పేసి డస్ట్బిన్ అని పెట్టుకుని అందులో ఫుడ్ పెట్టారనుకోండి, అది మీరు ఓపెన్ చేసినప్పుడు చూసినప్పుడు అదొక ఇది డస్ట్ ఫుడ్ లేకపోతే ఇది జంక్ ఫుడ్ అని తెలిసిన తర్వాత మీకు
స్టార్టింగ్లో తినొచ్చు, స్టార్టింగ్లో ఎక్కువ తక్కువ, కానీ మీరు తర్వాత ఫ్యూచర్లో ఏం చేస్తారంటే మీకు తెలిసిపోతుంది అది తిన్న తర్వాత మీకు ఎలా ఉంది. ఇంకొకటి ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, హెల్దీ ఫుడ్కి ఒక సెక్షన్ పెడతాడు, అంటే హెల్దీ ఫుడ్ సెక్షన్కి ఉంటే మిగిలిన 95% ఫుడ్ అన్హెల్దీ అన్నట్ట. సో కానీ నాకు విషయం చెప్పండి, మీరు యోగా స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇదంతా ఒక డైట్ చార్ట్ వచ్చిందా, లేదంటే మీరు బీయింగ్ అండ్ ఐటీ సెక్టర్లో ఉన్నందుకు మీకు ముందు నుంచే ఏం ప్లాన్ చేయాలనేసి లేదండి, అందుకే చెప్తున్నాను, నేను చాలా టైం తీసుకున్నాను. ఎందుకంటే ప్లానింగ్ అనేది మీది ఎలా ఉందంటే ఎవ్రీథింగ్ యూ ప్రీ ప్లాన్ కాదండి. నేనేంటంటే నాకు ప్రతి సొల్యూషన్కి, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. నాకు తెలుసు ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుందని నేను నమ్ముతాను, గట్టిగా నమ్ముతాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం కంటే ముందు సొల్యూషన్ ఎక్కడుందో ఆలోచిస్తాను, రైట్? సో అంటే అది సో ఇప్పుడు మా వైఫ్ చెప్పినట్టు అంది కదా, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుందని. నా దగ్గర 2-3 సొల్యూషన్ పెట్టుకుంటాను, కానీ ఉంటుంది. బట్ పాయింట్ అంటే అది రైట్ సొల్యూషనా కాదా తెలియదు కదా, ట్రయల్ అండ్ ఎర్రర్. సో నేనేం చేశానంటే కొన్ని ఫుడ్లు ట్రై చేసాము, వర్కౌట్ అవ్వలేదు. సో మేము ఇప్పుడు చెప్పే డైట్ కూడా ప్రతి ఒక్కటి మా మీద మేము ట్రై చేసుకొని వర్కౌట్ అయిన దాన్ని మాత్రం మేము ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్తాము, రైట్? నేనేదో మనం చదువుకుంది మాత్రము లేదో ఏదో చూసింది మాత్రం కాదండి. ప్రతి ఒక్కటి మనం ఎట్లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇప్పుడు వాటర్ ఫాస్టింగ్ అంటారు, ఓకేనా, ఓన్లీ నీళ్ళతో తాగే. నేను 3.5 days చేశాను కంప్లీట్గా. సో నేను చేయగలుగుతానా లేదా అని. నేను ఫ్రూట్స్ మీద ఓన్లీ 12 days ఉన్నాను కంప్లీట్గా, ఓన్లీ ఫ్రూట్స్, నథింగ్. అంటే చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్ తీసుకుందాం మనం, వాళ్ళ డైట్ ప్లాన్లో ఇలాంటివి ఉంటాయి, టేక్ మోర్ లిక్విడ్స్ రాదర్ దాన్ సాలిడ్ ఫుడ్స్ అన్నట్టు అంటుంటారు. చాలా మంది జ్యూసెస్ మీద ఉంటారు. అలా చేస్తే నిజంగానే మనకి హెల్త్లో ఏదైనా చేంజెస్ అంటే సిచ్యువేషన్ అదే చెప్తున్నాండి. ఎవరు చేయాలి అన్నా కానీ మనకి ఎక్స్పర్ట్ అడ్వైస్ కావాలండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వాటర్ ఫాస్టింగ్ చేస్తారనుకోండి, దెర్ ఇస్ చాలా మంది ఏం చేస్తారంటే నేను జ్యూస్ ఫాస్టింగ్ చేస్తాను, లేకపోతే మీరు ఇప్పుడు కొన్ని న్యాచురోపతి సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఓన్లీ నిమ్మరసం అంటే లెమన్ వాటర్ తాగుతారు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, ఓకేనా. నేను అక్కడ కూడా వెళ్ళానండి, అక్కడ కూడా వెళ్ళి నేను 7 days ఉన్నాను. నా హెల్త్ కోసం కాదు, నేను అసలు అంటే నేను హెల్త్ ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది, నేను ఎక్కడ నాకు హెల్త్ గురించి ఉన్నా అక్కడికి వెళ్ళి నేను 7 days ఉన్నాను. అక్కడ డబ్బులు పే చేసి 7 days ఉన్నాను. అక్కడికి వచ్చిన వాళ్ళందరితో పరిచయం అయ్యి చూస్తుంటే వాళ్ళందరూ మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఉన్న 10 రోజులు 15 రోజులు 20 రోజులు మేము ఇదే తిండి తింటాము, బయటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఆ జంక్ ఫుడ్ నేను ఆపలేను, నేను తింటాను. సో అక్కడికి వచ్చి వాళ్ళు క్విక్ వెయిట్ లాస్ కోసం వస్తున్నారు, క్విక్ ఏదో అయిపోతుందని వస్తున్నారు తప్ప దే ఆర్ నాట్ హ్యావింగ్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్ అనమాట. సో నీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తే ఏంటంటే స్టార్టింగ్లో నేను చేసినప్పుడు కూడా నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే మీరు క్విక్గా వాటర్ ఫాస్టింగ్ కానీ క్విక్ జ్యూసెస్ ఫాస్టింగ్ చేశారనుకోండి మీకు మజిల్ లాస్ అవుతుందండి, ఫ్యాట్ లాస్ అవ్వదు, ఓకే. మజిల్ లాస్ ఈజ్ వెరీ బ్యాడ్, ఓకే. మజిల్ లేకపోతే మీరు చైర్లోంచి లేచి నిల్చోలేరు, బెడ్ మీదకి లేచి నిల్చోలేరు, మీరు ఎవరు సపోర్ట్ లేకుండా నడవలేరు. సో మజిల్ లాస్ ఈజ్ వెరీ బ్యాడ్ అండి. సో అందుకే మనం ఏంటంటే ఒక న్యూట్రిషన్ కానీ ఎక్స్పర్ట్ హెల్త్ తీసుకుంటే వాళ్ళు చెప్తారు ఎవరికి వాటర్ ఫాస్టింగ్ చేయాలి, ఎవరు జ్యూస్ ఫాస్టింగ్ చేయాలి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలంటే తిండి తగ్గించడమే కాదండి, కరెక్ట్ ఫుడ్ తింటే కూడా వెయిట్ లాస్ అవుతారు. ఫుడ్ తింటూ మనం ఏదో కడుపు మార్చుకుంటే వెయిట్ లాస్ అయిపోతుంది. కొత్తగా ట్రెండ్ వచ్చింది, రైట్? ప్రాపర్ గా ఫుడ్ తినండి, దెన్ యు విల్ గెట్ వెయిట్ లాస్ వెరీ ఈజీలీ. ఇది ట్రెండ్ కాదండి, దట్ ఈస్ వేర్ సి అండి. మనం ఎదుగుతున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, రైట్? అందరిది సిమిలర్ ఉండదు, రైట్? ఒకలా ఉంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏం తినకుండానే లావు అవడం, చాలా మంది ఎక్కువ తిన్నా సరే అలాగే స్లిమ్ గా ఉండడం, ఇలాంటి జరుగుతుంటే మనం కూడా చూస్తుంటాం. అంటే డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్కి ఈ మీరు చెప్పిన న్యూట్రిషన్ అన్నా సరే, యోగా అన్నా సరే, ఏ విధంగా వాళ్ళకి అండి అందరూ ఇప్పుడు నేను ఏమి తినను అంటారు. ఒకసారి మేము ఏం చేస్తామంటే ఎవరు వచ్చినా కానీ మీరు ఫస్ట్ మార్నింగ్ ఎప్పుడు లేస్తారు, మళ్ళీ నైట్ ఎప్పుడు పడుకుంటారని మేము ఒక మొత్తం చార్ట్ తీసుకుంటామండి వాళ్ళ దగ్గర. సో అందులో చాలా తెలుస్తున్నాయండి. అంటే మీకు అనిపిస్తుంది నేను ఇదే తినను అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను అసలు పాలు తాగను అంటాడు, కానీ కాఫీ టీ తాగుతాడు. సో అర్థమవుతుందా? దట్స్ మేక్ డిఫరెన్స్, రైట్? అండ్ మీరు ఏ టైంలో తీసుకుంటున్నారు, ఎప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది ఉపవాసం ఉంటారు, ఓకేనా, శుక్రవారం అని లేకపోతే శనివారం అని, రైట్? వాళ్ళు ఉపవాసం ఉండి మళ్ళీ అందులో కాఫీ కానీ టీ కానీ తాగుతారు, విచ్ ఈజ్ ఆల్రెడీ మీకు ఏమవుతుందంటే మీరు ఫాస్టింగ్ చేసే టైంలో బాడీలో యాసిడ్ రిలీజ్ అయిపోయి మొత్తం బాడీ అంతా అసిడిక్ అవుతుంది. మీరు ఫాస్టింగ్ చేసిన టైంలో యాసిడిక్ అయిన టైంలో మీరు మళ్ళీ ఒక కాఫీయో ఒక టీయో వేస్తే అది యాసిడిక్, అది ఇంకా మీరు పెట్రోల్ లాగా పోసినట్టు అందులో. సో లోపల ఆల్రెడీ మంట ఉంది, మంట మీద మళ్ళీ ఇంకా మీరు పెట్రోల్ పోస్తున్నారు. సో దట్ ఈస్ అంటే మీరు అన్ని కరెక్ట్ చేస్తున్నారు. మీరు ఏం తినలేదు, ఓన్లీ టీ కాఫీ కూడా చెప్పారండి ఎవరికి నేను తాగాను తినని, అది ఎందుకంటే మీరు అది ఫుడ్ కింద కన్సిడర్ చేయరు వాళ్ళు, రైట్? సో దానివల్ల మీకు యాసిడిక్ ప్రాబ్లమ్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అంటే జనరల్గా ఉపవాసం ఉన్నప్పుడు చాలా మంది ఇప్పుడు
మనకి శివరాత్రి ఉండండి అలాంటి కొన్ని రిచువల్స్ ఉంటాయి, అలాంటి టైంలో అసలు వాటర్ కూడా తీసుకుంటాం. మరి అది ప్లస్ పాయింటా మైనస్ పాయింట్? అదేనండి, మీరు ఇప్పుడు మనం ఒక వెహికల్ స్టార్ట్ చేసి నడుపుతుంటే చాలా బాగా నడుపుతున్నాను అనుకుంటారండి, కానీ మీరు ఎక్కడ ఆపాలి, ఎలా దిగాలో కూడా తెలియాలి. సో ఫాస్టింగ్ చేయడం ఒకటే కాదండి, ఫాస్టింగ్ నుంచి బయటికి ఎలా రావాలో కూడా తెలియాలి. సో ఇప్పుడు మనం ఇప్పుడు మీరు అభిమన్యుడికి లోపలికి వెళ్ళినప్పుడు ఎలా దారి మాత్రం తెలిసి బయటికి రావడం తెలియదు, ఇది కూడా మనకి ఏంటంటే తెలిసి సగమే తెలుసుకుంటాం, సగం తెలుసుకొని మొత్తం తెలుసుకోకుండా ఫాస్టింగ్ చేశాను నేను కొంతమంది 24 గంటలు కూడా ఉంటారు. మీరు దాన్ని వదిలే టైం కరెక్ట్ ప్రాపర్గా వదిలేదు అనుకోండి, సో మీరు చేసినంత 24 గంటలు చేసినంత వేస్ట్ అండి. సో విజయ్ గారు, మీ విధంగా చూసుకుంటున్నట్లయితే పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ ఏదంటారు? బాడీ టు బాడీ డిఫరెంట్గా ఉంటుంది, రైట్? సో ఫస్ట్ డెఫినెట్గా అండి మన బాడీ మీరు చూసుకుంటే మన బాడీలో 2 రకాలుగా ఉంటాయండి, 2 యాక్టివిటీస్ అవుతుంటాయి. ఒకటి ఏంటంటే మన బాడీలో డైజెషన్ ఒకటి అవుతుంది, ఒకటి హీలింగ్ అవుతుంది. ఓకేనా, 2 పని యాక్టివిటీస్ చేస్తుంది బాడీ. ఓకేనా, సో డైజెషన్ అంటే ఏంటంటే మనం తింటున్న కొద్దీ అది డైజెషన్ చేయాలి, రైట్? ఇప్పుడు దానికి డైజెషన్కి టైం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు హీలింగ్ చేస్తుంది, అంటే మనల్ని తగ్గిస్తుంది, ఏమైనా లోపల ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఏమన్నా అని. ఇప్పుడు మీకు 2016 and 17 టైంలో ఆటోఫీజీ అని ఒక జపనీస్ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారండి. ఆటోఫీజీ ఈజ్ నథింగ్ బట్ ఫాస్టింగ్ చేయాలి. ఓకేనా, ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ ఎందుకు వర్క్ అవుతుందంటే ఫాస్టింగ్ టైంలో డైజెషన్కి ఏమీ పని ఉండదు బాడీకి. ఓకే, డైజెస్ట్ చేయడానికి ఏమి ఉండదు, అప్పుడు ఏమవుతుంది, హీలింగ్ అవుతుంది. ఓకేనా, కానీ హీలింగ్ అవుతుంది, బట్ ఎట్ ద సేమ్ టైం మన మజిల్ మాస్ కూడా తగ్గుతుంది. ఓకే, సో మనకంటే ఎప్పుడు చేయాలి, మనం మజిల్ మాస్ ప్రాపర్గా ఉన్నప్పుడు అలాంటి ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్లు చేయాలి, రైట్? మనం ఆల్రెడీ బక్కగా ఉన్నాము, లేకపోతే మనం ఇలా అలాంటప్పుడు మనకి ఆల్రెడీ మన పద్ధతిలో తీసుకుంటే ఏకాదశి ఎవ్రీ 14 డేస్కి మనకి ఆ ఫాస్టింగ్ అనేది మనకి ఆల్రెడీ వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అవన్నీ ఇప్పుడు మన అండి ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ వెస్టర్న్, రైట్? విచ్ ఈస్ నాట్ రాంగ్. ఎనీథింగ్ గుడ్ హ్యాబిట్ వెదర్ ఇది మన దగ్గర నుంచైనా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, రైట్? సో మన డైజెషన్కి టైం ఇచ్చే రకంగా ఫుడ్ తీసుకోవాలంటే తొందరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినాలి. ఓకేనా, సో అందరికీ ఒకేలాంటి ఫుడ్ అవ్వదండి. మేమేం చెప్తామంటే మీకు ఏమి క్రేవింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు మాకు స్వీట్ క్రేవింగ్ ఉంది, స్వీట్లో బెస్ట్ ఆప్షన్స్ ఏంటి, రైట్? నాకు కొంచెం కారంగా తినాలంది, దానికి మీరు తినేది మానేసి దానికి బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటి, రైట్? నాకు పాలు కావాలి, పాలు లేకుండా నాకు అవ్వదు, పాలకి వేరే ఎగ్జాంపుల్ అవి మంచి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు అనేది కల్తీ పాలు. ఓకేనా, 8 బిలియన్ పీపుల్కి పాలు దొరికేంత మనకు అన్ని ఆవులు కానీ అన్ని బర్రెలు కానీ లేవండి, రైట్? సో ఆబ్వియస్గా అడల్ట్రేషన్ అవుతుంది, రైట్? అడల్ట్రేషన్లో మళ్ళీ మనము చక్కెర అవన్నీ మళ్ళీ అన్ని అడల్ట్రేటెడ్ని మళ్ళీ తినడం వల్ల డెఫినెట్గా ప్రాబ్లమ్ వస్తుంది. సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ కుక్డ్. ఓకేనా, హోమ్ కుక్లో కూడా మళ్ళీ మనం ఆయిల్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి, అవన్నీ చేంజెస్ చేసుకుంటూ తినడం. సో హీలింగ్ అండ్ డైజెషన్. సో డైజెషన్కి తక్కువ టైం తీసుకొని హీలింగ్కి ఎక్కువ టైం ఇస్తే మనకి రోగాలు రాకుండా ఉంటుంది బేసిక్గా. సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇప్పుడు అన్ని అడల్టరీస్ మనం ఫుడ్ అంటేనే అది కరెక్ట్. ఎందుకంటే ఫ్రూట్స్ దగ్గర నుంచి బయట కొబ్బరి బొండం తాగితే మనకి గ్లూకోజ్ పెరుగుతుంది అనేది ఒక మిత్ అయిపోయింది, రైట్? ఇట్స్ నో మోర్ ట్రూత్. కరెక్ట్ అండి. అలా ప్రతి ఒక్కటి మనకి అన్హెల్దీ తీసుకుంటే మనం అది హెల్దీ అనుకుంటాం, బట్ దట్ ఈస్ అన్హెల్దీ, రైట్? ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నా, పొమోగ్రానేట్స్ తీసుకున్నా, దే ఆర్ నో మోర్ న్యాచురల్. కరెక్ట్. వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇంజెక్ట్ చేసేసి వాళ్ళకి సమ్ వేరే విధంగా వాళ్ళ బిజినెస్ పరంగా చూసుకుంటున్నారు. మరి ఇంత అన్ప్రాసెస్డ్ లైఫ్ స్టైల్లో మీరు ప్రాసెస్డ్ డైట్ అంటున్నారు. మనం ఆయిల్ చూసుకుంటున్నట్లయితే ఇంక్లూడింగ్ ఆయిల్, మనం పేరు చెప్పనవసరం లేదు, బట్ చాలా మందికి తెలుసు లైట్ ఆయిల్స్ అనేసి, చాలా కంప్రెస్డ్ ఆయిల్స్ అనేసి చాలా వచ్చాయి, బట్ దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆయిల్స్ వీఆర్ థింకింగ్. అది అసలు ఆయిలే కాదు మనం అనుకుని. మరి ఇలాంటప్పుడు డైట్ అనేది మెయింటైన్ చేయడానికి కొంచెం కష్టమైన పని కదా. రైట్ అండి, మీరు చెప్పేది కరెక్ట్ అండి. మనకి ఆలోచన ఉంటే సొల్యూషన్ వస్తుందండి, రైట్? మనకు కావాలి అనుకుంటే వస్తుంది, రైట్? ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఒక పిజ్జాని లేకపోతే బర్గర్నో లేకపోతే ఏదైనా జంక్ ఫుడ్ తీసుకెళ్ళి నీళ్ళలో నానబెడితే అది ఫ్రెష్ అవ్వదండి, మళ్ళీ అందులోంచి కెమికల్స్ ఏం పోవు. ఓకేనా, అలాగే నేను మీరు కెమికల్ వేసిన ఫ్రూట్సే కానివ్వండి, వెజిటేబుల్సే, కూరగాయలే కానివ్వండి, అట్లీస్ట్ నేను అందులో ఒక బయో ఎంజైమ్ వేసి లేకపోతే సోడానో ఉప్పు వేసి నానబెడితే కొద్దిగా బెనిఫిట్ వస్తుందండి, రైట్? అండ్ ఫ్రూట్స్ మన వాళ్ళు ఏం చేస్తారంటే, బయట అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్గా అందరూ అన్నీ రా ఉంటాయి, అంటే రా అంటే పండనికి తీసుకొస్తారు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సెల్ అవ్వకపోతే పాడైపోతాయి కదా, రైట్? సో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు కచ్చగా ఉన్నాయి తీసుకొచ్చుకొని, ఇప్పుడు ఏంటంటే బాడీకి మనకి ఆ సోర్నెస్ అనేది, ఆ పులుపు అనేది తగిలింది అనుకోండి, ఎక్కువ డైజెషన్ కష్టం అవుతుంది. సో కొద్దిగా స్వీట్గా ఉంటుంది, పండిన తర్వాత అసిడిక్ నేచర్ ఉంటుంది. అది స్వీట్ అంటే పండుతనం రావాలండి. మనం పండు ముసలోని ఎలా అంటామో పండు కూడా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత తినాలి, బాగా పండిన తర్వాత తినాలి,
రైట్. మన వాళ్ళు ఏంటంటే ఫ్రూట్స్ తింటారంటే నేను తింటాను అంటారు, ఒక అరటిపండు ఒక యాపిల్ తిని ఫ్రూట్స్ తింటాను అంటారు. అలా కాదండి, మనం తినాల్సిన క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. రైట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ బిర్యానీ తింటాము, బిర్యానీ తిన్న తర్వాత మీరు గిన్నె చూసుకుంటే గిన్నె మొత్తం బ్లాక్ కలర్లో మొత్తం ఆయిల్ ఉంటుంది. సో ఆ తిన్న బిర్యానీ లోపల కడుపులో మన ప్రేగులలో కూడా అలాగే ఉంటుంది కదా. మీరు ఆ గిన్నెని క్లీన్ చేయడానికి ఒక పీస్ వేసి, ఫైబర్ అంటారు దాన్ని, ఒక సోప్ వేసి, రైట్, కావాల్సిన దానికంటే ఒక బకెట్ నీళ్ళు వేసి మొత్తం కడుగుతారు. మన బాడీలో ఉన్న మరి ఈ చెత్త పోవాలి అంటే మనం కూడా ఆ లిక్విడ్ ఎప్పుడు వేయాలి, ఆ ఫైబర్ ఎలా వెళ్ళాలి, ఆ వాటర్ ఎక్కడి నుంచి రావాలి, ఆ సోప్ ఎక్కడి నుంచి రావాలి అంటే మనం డైట్లోంచి వెళ్తుంది బేసికల్గా. సో మనకు ఎట్లయితే బార్డర్లో మిలిటరీ వాళ్ళు ఎలా అయితే మనల్ని కాపలా కాస్తూ ఉంటారో, ఫస్ట్ ఏది తినాలో అది తినాలి. రైట్. విచ్ ఇస్ బేసికలీ రా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ, అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. రైట్. దాని తర్వాత వెనకాల నుంచి ఎవరు వచ్చినా కానీ ప్రొటెక్ట్ చేయడానికి వీలవుతుంది. మనం ఏం చేస్తాము, మిక్స్ చేస్తాం రెండు. రైట్. అది ఇది మిక్స్ చేసి తింటాము. నేను ఇది పెరుగన్నంలో అట్టిపండు కానీ మామిడి పండు కానీ అలా వేసుకోవాలి, లేకపోతే తిన్న వెంటనే ఫ్రూట్ తినడం కానీ, ఫ్రూట్ అంటే హెల్తీ కదా అని చెప్పేసి తినడము. అది మిక్స్ చేయడం వల్ల మీరు ఏ ఆర్డర్లో తినాలో అది ఇంపార్టెంట్ అండి. ప్రాబ్లం ఏమవుతుందంటే బేసికల్గా అన్నీ తెలుసు మనకి, కానీ కరెక్ట్గా తెలియదు. అంటే యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్హెల్దీ స్టాప్ చేయడం అనేది కష్టమైన పనే, నాట్ ఇంపాసిబుల్ బట్ కష్టమైన పని. అలాంటప్పుడు ప్రాపర్గా తినడం అనేది ఇంపార్టెంట్. మీరు బిర్యానీ తినే ముందు ఆ సలాడో ఫ్రూటో తింటే మీకు క్రేవింగ్స్ హెల్త్కి హెల్త్ ఉంటుంది అనేసి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అండి, ట్రూ, వెరీ ట్రూ. అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్మల్ ఫుడ్ తినేటప్పుడు మీరు ఒక సలాడ్ లాంటి, మీకు సలాడ్ అంటే మీరు దాని పెద్ద ఏం కాంప్లికేషన్ ఏమి ఉండదండి. మీరు మీకు ఏది ఈజీ అనిపిస్తే అది దాన్ని తీసుకోండి. మీకు సలాడ్ చేసుకోవడం కూడా ఇలా ఈరోజు చాలా యూట్యూబ్లో చూసుకుంటే ఎన్నో వీడియోస్ ఉన్నాయండి. ఇప్పుడున్నంత ఆప్షన్స్ ఒక 5-10 years బ్యాక్ అంత ఆప్షన్స్ లేవండి. చెప్పాలంటే విజయ్ గారు, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మందికి నాలెడ్జ్ కూడా ఉంది, చేసుకునే ఓపిక లేదు. ఆ ఓపిక, ఆ టైం అనేది వాళ్ళకి క్షీణించిపోయి ఈరోజు ప్రెసెంట్ అందరికీ హెల్త్ ఇష్యూస్. కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఇప్పుడు మనం ఏమంటామంటే నేను నా ఫ్యామిలీని చాలా బాగా ప్రేమిస్తాను, నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము అంటారు. రైట్. మీ ఫ్యామిలీని ఎప్పుడు ప్రేమిస్తారంటే మిమ్మల్ని మీరు ప్రేమించినట్టు. ఇప్పుడు మా వైఫ్ చెప్పినట్టు సెల్ఫిష్ అన్నది, మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు మీరు ఫ్యామిలీని ప్రేమిస్తున్నారు అనేది అబద్ధం. ఎందుకు అంటే మిమ్మల్ని మీరు కేర్ తీసుకోకపోతే రేపు మీరు బెడ్ మీద పడుకుంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, నా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చేయాలి అని కోరుకుంటున్నారు. అది కాదు కదా కోరిక. నిన్ను ఎవరితో చేయించుకోకుండా పోవాలి అంటారు, ఎవరితో చేయించుకోకుండా వెళ్ళాలి అంటారు. అలాంటప్పుడు మీ ఆరోగ్యం మీరు ఎప్పుడు చూసుకుంటారు? మరి మీరు చూసుకోవాలి అన్నప్పుడు ఇప్పటి నుంచి మీరేమి పెద్ద గంటలు చేయాల్సిన అవసరం లేదు కదా. కొంచెం టైం స్పెండ్ చేసి మీ ఫుడ్ ఏ తీసుకోవాలో అది చూసుకోండి. అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. వారంలో 7 రోజులు ఉంటే 4 రోజులు మంచి తింటాను, 3 రోజులు ఇష్టం వచ్చి తింటాను. ఫస్ట్ అలా స్టార్ట్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ మన రేషియో ఆఫ్ గుడ్ హ్యాస్ టు బి మోర్ దెన్ ద రేషియో ఆఫ్ బ్యాడ్. అప్పుడేమవుతుంది, మంచి అనేది ఎక్కువ అయిపోతుంది, చెడు అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. రైట్. మీరు 4 daysని 5 days చేస్తారు, దాని తర్వాత 6 days చేస్తారు, తర్వాత అదే లైఫ్ అయిపోతుంది. మీకు ఏ హ్యాబిట్ చేసుకోవాలన్నా కొంచెం మనకి ఈజీ విన్ కూడా కావాలండి, ఈజీ విన్. రైట్. సో మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ వర్కౌట్ చేస్తారనుకోండి, ఒకరోజు వెళ్ళగానే మీకు మజిల్ ఏం కనబడదు కదా అద్దంలో చూసుకుంటే. రైట్. 1 month చేసినా మజిల్ ఫిజికల్గా మీకు కనబడేది ఏముండదు. అది 3 months తర్వాత కనబడుతుంది. అంటే 3 months అంటే మీరు 90 days, 90 daysలో 70 రోజులు 60 రోజులు మీరు జిమ్కి వెళ్ళాలి, వెళ్తేనే కదా మీకు మజిల్ వచ్చిందా రాదా కనబడేది. సో దేర్ ఈజ్ అన్ ఎఫర్ట్ అండి. ప్రతిదానికి క్విక్ రిజల్ట్స్ కావాలి అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసిన వెంటనే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ లాగా లైఫ్ ఉండదండి. అది మనం రియాలిటీకి దగ్గరికి రావాలి, అర్థం చేసుకోవాలి. అండ్ మనకేం పడుతుందో, మనం ఏం చేయాలో, మనం ఏ పొజిషన్లో ఉన్నామో, మన ఏజ్ ఏంటి, మన హెల్త్ ఇష్యూస్ ఏంటి, దాని తగ్గట్టుగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే వీ లవ్ అవర్ సెల్స్ అండ్ వీ లవ్ పీపుల్ అరౌండ్ అస్. మన చుట్టుపక్కల ఉన్న మనం అప్పుడు లవ్ చేస్తాం, లేకపోతే అవ్వదండి. సార్ బాగా చెప్పారు మేడం, నిజంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసింది, డూ ఇట్ ఫర్ 1 week యుల్ గెట్ రిజల్ట్. యోగాస్లో కూడా ఎన్నో ఆసనాలు చూపించి మీరు డేలో ఒక 10 minutes పెట్టండి, 15 minutes పెట్టండి, యోగా చేయండి, 3 minutes ఇలా బ్రీతింగ్ మెడిటేషన్ చేయండి, యుల్ గెట్ ఎ గుడ్ ఫిగర్, గుడ్ హెల్త్ ఇష్యూస్ నుంచి మీరు బయటకు వస్తారు అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్గా చెప్పాలంటే క్విక్ సొల్యూషన్స్ అని అంటారు, కానీ క్విక్ సొల్యూషన్స్ అనేది అసలు లేదు. ఏదైనా లాంగ్ టర్మ్ సొల్యూషన్స్, ఏదైనా మీరు కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటేనే మీకు సొల్యూషన్ అన్నది వస్తుంది. నేను ఇప్పుడు చేశాను నాకు వెంటనే అవ్వాలి అంటే అది అవ్వదు, అదొక ప్రాసెస్. అది మామూలుగా యూట్యూబ్లో చూపిస్తారు, అదేంటంటే లైక్ అంటే నా ఒపీనియన్, అది థంబ్నెయిల్స్ పెడతారు అట్రాక్ట్ చేయడానికి. డూ దిస్ ఫర్ 5 days, డూ దిస్ ఫర్ 5 minutes అని పెడతారు. బట్ ఆ 5 minutesలో వాళ్ళు చేసే వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, మనం చూసే వాళ్ళకి ఎంత అర్థమవుతుందా చేసే వాళ్ళది. వాళ్ళు ఏంటంటే ఇలా చేసింది చెప్పేస్తూ ఉంటారు, మనం చూసి ఇంతే కదా అని చేసేసాం. కానీ
బ్రీత్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఇన్హేల్ చేయాలి, ఎప్పుడు ఎక్స్హేల్ చేయాలి, బాడీ ఎప్పుడు స్ట్రెచ్ చేయాలి, ఇదంతా ఒక ప్రాసెస్. అది చేస్తూ ఉంటేనే మీ బాడీ రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. మీ బాడీ స్ట్రెచ్ అవ్వడం బట్టి మీ లోపల మజిల్ అదంతా స్ట్రెచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదంతా యూట్యూబ్లో అంటే ఈ 5 minutes అని చెప్పే దాంట్లో వెంటనే వాళ్ళు చెప్పరు. మనం ఏంటంటే చేసేసి ఇది పట్టేసింది అది పెట్టేసింది అంటారు. ఫైనల్గా కంక్లూజన్ ఏమి ఇస్తారు, నేను యోగా చేయడం వల్ల నాకు ఈ బాడీలో ఈ పార్ట్ పట్టేసింది అందుకే నేను యోగా చేయను అంటారు. కానీ అది కాదు. ఏదైనా సరే ప్రాపర్గా గైడెన్స్తో చేయాలి. టీచర్ ప్రాపర్ గైడెన్స్తో చేస్తేనే మీకు దాని రిజల్ట్స్ అనేవి వస్తాయి. 5 minutes అందరికీ వర్కౌట్ అవ్వదండి, కొంతమందికి వర్కౌట్ అవుతుంది. ఎవరికైతే ఆల్రెడీ యోగా గురించి తెలిసి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఆ 5 minutesలో చేసే పని చేస్తాయి. ఏం తెలియకుండా ఒక కొత్త వాళ్ళని బిగినర్ని తీసుకొని వచ్చి నువ్వు ఇది చేసే నీకు వచ్చేస్తుందంట చేసే అని అంటే ఎలా అవుతుంది, అవ్వదు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ మధ్య మనకి పాతకాలంలో మనం మలాసనాలో కూర్చుంటాం, అంటే 2 కాళ్ళ కింద స్క్వాటింగ్ అంటారు. ఇప్పుడు కొత్తగా అది మళ్ళీ స్టార్ట్ చేసి, అది మనకు పాతకాలం నుంచి మనకు ఉంది. వెస్టర్న్ నుంచి కొంచెం అది వచ్చింది, స్క్వాట్ చేయాలి అనేసి అంటారు. ఇప్పుడు అలా వెంటనే చేసేయి అని అనగానే వాళ్ళు కూర్చుంటారు, కానీ లేవడం రాదు వాళ్ళకి. నీ ప్రాబ్లము నీస్ అనే కాకుండా హ్యామ్స్ట్రింగ్స్ అంటాం మన థైస్కి వెనక అవి పట్టేస్తాయి కూర్చొని లేసే టైం. కూర్చొని లేవడంలో కూడా ఒక ప్రాసెస్ ఉంది, జాగ్రత్తగా కూర్చొని లేవాలి. అది ఎలా కూర్చొని చేయాలనేది కూడా ట్రైనర్కి తెలుస్తుంది, ఒక టీచర్కి తెలుస్తుంది ఎలా చెప్పాలి అని అనేసి వాళ్ళు చెప్తారు. మనం ఏం చేస్తాం, యూట్యూబ్లో చూసేసి స్క్వాటింగ్ చేయాలి కూర్చోవాలి అని కూర్చుంటారు. ఇన్స్టాలో చాలా రీల్స్ వస్తున్నాయి, కానీ అలా అవ్వదు. ఎందుకంటే మనం సడన్గా కూర్చునేసరికి యాంకిల్ పైన బాడీ వెయిట్ పడుతుంది. యాంకిల్, నీస్, థైస్ ఇవన్నీ చూసుకోవాలి ఒక్కొక్కటి. అది మనకి గైడెన్స్తో చేస్తేనే మనకి ప్రాపర్గా ఉంటుంది. ఎవరు చేయొచ్చు అంటే బేసికల్గా చెప్పాలంటే 5 minutes ఆల్రెడీ ఎవరైతే యోగా చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళకి 5 minutes వీడియోస్ 2 minutes వీడియోస్ అనేవి వర్కౌట్ అవుతాయి. బిగినర్స్కి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ట్రైనర్ దగ్గరికే వెళ్ళి నేర్చుకుంటే బెస్ట్. సో చాలా మంది అనుకుంటారు సూర్య నమస్కారం అదొక 10 minutes చేస్తే డే మొత్తం మనం ఫిట్గా ఉంటాము, ఎనర్జెటిక్గా ఉంటాము అనేసి చాలా మంది అనుకుంటుంటారు. సూర్య నమస్కారంలో నిజంగా చెప్పాలంటే దాదాపు 12 ఆసనాలు అందులో ఉంటాయి, అదొక్కటి చాలు మన బాడీకి అనేసి చాలా మంది నమ్ముతారు. ఇది ఎంత సూర్య నమస్కారాలు అన్నది ఈ జనరేషన్లో ఏం చేశారంటే అదొక జిమ్ వర్కౌట్ లాగా చేస్తున్నారు సూర్య నమస్కారం. కానీ యాక్చువల్గా కాదు. మనం చేసే ప్రతి ఆసనం మనం ఫీల్ అవ్వాలి, మన బాడీ ఫీల్ అవ్వాలి. అప్పుడే మీకు ఆ ఆసన చేస్తున్నప్పుడు మీకు ఆ స్ట్రెచ్ అన్నీ తెలుస్తుంటాయి. నేను ఇంతకుముందు చెప్పింది అది బ్రీత్, స్ట్రెచ్ ఇవి చాలా ఇంపార్టెంట్. అవి తెలుస్తుంటేనే మీ బాడీలో చేంజెస్ వస్తాయి. మీకు ఏం తెలియకుండా నేను ఎవరికైనా సరే సూర్య నమస్కారం అంటే చేసేసారు, కానీ మీరు ఎలా బెండ్ చేస్తున్నారు, బాడీ ఎలా స్ట్రెచ్ చేస్తున్నారు అవి ఏమీ తెలియకుండా చేస్తే అది జిమ్ అన్నట్టే అయిపోతుంది. జిమ్ వర్కౌట్ కాదు మనం చేసేది, బాడీ ఫీల్ అవ్వాలి. సూర్యుడిని మనము పూజిస్తూ చేసేదే సూర్య నమస్కారం. అలాంటప్పుడు మనం మామూలుగా దేవుడికి పూజ చేస్తున్నప్పుడు ఎంత నిష్టగా, ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు, ఎంత నిష్టగా చేస్తామో ఈ సూర్య నమస్కారం కూడా అంతే నిష్టగా, ఇష్టంగా మనసు, ధ్యాస అన్నీ పెట్టి బాడీ ఎక్కడెక్కడ స్ట్రెచ్ ఒక్కసారి అలా చేసి చూడండి. స్ట్రెచ్ ఎక్కడ వస్తుంది, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎప్పుడు చేయాలన్నది తెలుసుకొని చేస్తే మీరు మీ బాడీని లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ద ఫస్ట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ బాడీ. ఎప్పుడైతే మీరు ఒక్కసారి ఆ టేస్ట్ తెలిస్తే, ఆ ఫ్లేవర్ తెలిస్తే మీరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. చాలామంది సూర్య నమస్కారాలు చేసిన వెంటనే నాకు బాడీ పెయిన్స్ వచ్చేసినాయి ఇవన్నీ చెప్తారు, బట్ కాదు. అది ఒక్కసారి ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తే వస్తుంది. అంటే నా ఉద్దేశంలో అయితే సూర్య నమస్కారం అన్నది లాస్ట్లో చేయాలి. యోగాలో అన్ని ఆసనాలు మీకు పర్ఫెక్ట్గా మీకు చేయడం వచ్చిన తర్వాత అప్పుడు సూర్య నమస్కారాలు వెళ్ళమని చెప్తాం. ఆ 12 ఆసనాలలో మీరు ఫస్ట్ పర్ఫెక్ట్గా చేయాలి, మీరు ఫీల్ అవ్వాలి, అప్పుడు ఆ సూర్య నమస్కారాలకు వెళ్ళాలి అని చెప్తారు. అప్పుడు మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. మీరు యూ విల్ స్టార్ట్ లవింగ్ యువర్ బాడీ, లవింగ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్. అందుకని అన్నారా మామూలుగా యోగా అంటే డిసిప్లిన్ అనేసి. ఎందుకంటే ఎంత డిసిప్లిన్గా ఎంత మనము ధ్యానం పెట్టి చేస్తామో ఆ యోగా అంత ఫలిస్తుంది అనేసి అంటారు. యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అది చేయడం అనేది కొంచెం అసాధ్యమైన పని. మరి ఎవరికి ఏ ఏజ్లో యోగా అనేది ఉంటుందా, పర్టికులర్లీ ఈ ఏజ్లో మీరు చేయండి, మీకు ఈ కాళ్ళ నొప్పులని మీరు యోగా చేయండి అలాంటివి ఉంటాయా, లేకపోతే ఎవరైనా సరే ఏ యోగా అన్నా ట్రై చేయొచ్చు? ఎవరన్నా కాదు, అంటే ఇప్పుడు మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి యోగాకి ఏజ్ లిమిట్ లేదండి. ఫస్ట్ ఎవరైనా చేయొచ్చు. కానీ
మన ఈ లైఫ్ స్టైల్స్ వల్ల మనకు అందరికీ మోకాలు నొప్పులు ఇలాంటి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళకి పర్టికులర్గా వేరే రకంగా చెప్తాం, అది థెరప్యూటిక్ యోగా అంటాం మేము. దానికి వేరే ఉంటుంది. అంటే మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు లైక్ జాయింట్ పెయిన్స్, మైగ్రేన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు వేరే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ శాతం చాలామందికి ఆస్టియోపొరోసిస్ అని వస్తుంది, అంటే మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులకి మేజర్ అంటే బేసిక్ మీరు స్టార్టింగ్లోనే కేర్ తీసుకుంటే రావు. అది ఎప్పుడు అంటే మీ కాఫ్ మజిల్ అంటాం, పిక్కలు అంటాం, పిక్కలు టైట్ అవ్వడంతో స్టార్ట్ అవుతాయి. మెయిన్ బేసిక్ రీజన్ అక్కడ. సో ఆ పిక్కలు మనకి ఎప్పుడైనా లూజ్ ఉండాలి. పిక్కలు ఎందుకు టైట్ అవుతాయి అంటే మనం కాన్స్టెంట్గా నిలబడడం వల్ల. ఎక్కువ శాతం నిలబడినప్పుడు కూడా మనం ప్రాపర్గా నిలబడము. నిలబడడంలో కూడా ఒక పొజిషన్ ఉంటుంది, ఎలా నిలబడాలి, పోస్చర్ ఉంటుంది. అట్లా నిలబడితే మీకు ఏ ప్రాబ్లమ్స్ అవ్వవు. కానీ మనం పట్టించుకోం. మనం ఎప్పుడైనా సరే బాడీలో ఒకటే సైడ్ బరువు పెడతాం, బాడీ వెయిట్. అట్లా పెట్టకుండా మీరు ప్రాపర్గా మేనేజ్ చేసుకొని ఒక్కొక్కటి అంటే బేసిక్స్లో మనకు తెలిసిన వెంటనే దాని గురించి కేర్ తీసుకోవాలి. లేదు కొంచెం ఆ స్టేజ్ దాటిపోయారు మీకు తెలియదు అని అంటే ట్రైనర్స్ దగ్గరకు వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. మోకాళ్ళ నొప్పులు మెల్లిమెల్లిగా యోగాతో సెట్ చేసుకోవచ్చు. యోగా కొంచెం ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా డైట్ ప్లాన్ ఉన్నారు మీరు. పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ అంటే ఒక హెల్దీ పర్సన్కి ఈ ఏజ్ నుంచి డైట్ ప్లాన్ పెడితే బాగుంటుంది అనేసి అంటారు కదా, మరి ఈ ఏజ్ నుంచి మనం డైట్ ప్లాన్ స్టార్ట్ చేయాలి? సో పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ అంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయించాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా పెద్ద బాబు అప్ టు 4 years వరకు కిండర్ గార్డెన్ స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంట్లోనే ఉన్నాడు. మీరు ఆ టైంలో ఎవరైనా తనకి చాక్లెట్ ఇచ్చారనుకోండి, తన చాక్లెట్ చిన్నపిల్లలకి ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకుంటారు. సో అలాగే చాక్లెట్ నోట్లో పెట్టుకున్నాడు. సో విత్ ర్యాప్తో నోట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఆ టేస్ట్ ఏం చేసి పడేసాడు. రైట్, ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాడో అప్పుడు వాళ్ళు ఏం నేర్పించారు, ఎలా అయితే ఓపెన్ చేయాలి, ఎలా తినాలి. సో నేనేం చెప్తున్నాను అంటే యాజ్ అ పేరెంట్ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం అంటాం డెఫినెట్గా, అంటే మనకి ఎంత వీలైతుందో అంత చేయకుండా ఏమీ అవ్వదు అని చేతులు ఎత్తేసి ఏది అవ్వదండి. ఇప్పుడు గాల్లో దీపం పెట్టిన అవ్వదు అంటే మీకు గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఏదైనా వచ్చింది, మీరైతే దీపం పెట్టిన చేయతే పెట్టాలి కదా. అలా మనం ప్రయత్నం చేయాలి, చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేయాలి. అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు మారాలి అంటే మనం మారాలి. మనం మారి మనం ఒక రోల్ మోడల్ లాగా, మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటేనే పిల్లలకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు అన్ని ఎందుకంటారంటే మాట ఒకటి చెప్తారు, వాక్ ద టాక్ అన్నట్టండి. మనం ఏం మాట్లాడతామో అది చేయాలండి. ఈ రోజున సొసైటీ, మీరు ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు మనల్ని జడ్జి చేస్తూనే ఉంటారు. రైట్, ఇప్పుడు మనం ఫోన్లో వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము, ఆఫీస్లో ఎలా మాట్లాడుతున్నాము అని కూడా వీళ్ళు కూడా జడ్జి చేస్తారు. సో వాక్ ద టాక్ అంటే ఏంటంటే మీరు మాట్లాడేదాన్ని ప్రతి క్షణం అనుక్షణం మీరు జీవించాలి. రైట్, మీరు ఒకటి మాట్లాడి ఇంకోటి ఇంప్లిమెంట్ చేశారనుకోండి, చూసే వాళ్ళకి తెలిసిపోతుంది వీడు నమ్మలేమరా, వీడు ఒక మాట చెప్తాడు ఒకటి చేస్తాడు అని. సో వాక్ ద టాక్ అని అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు మనం అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. సో అలాగే మన ఫుడ్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ప్రాపర్ డైట్ తీసుకోవాలి. ఓకే, సో ప్రాపర్ డైట్ అంటూ ఏమీ లేదండి. యాజ్ ఎ టోల్డ్ ఈజీ టు డైజెస్ట్ ఫుడ్తో స్టార్ట్ చేయాలి మీరు. ఓకేనా, సో ఈజీ టు డైజెస్ట్ అంటే దేర్ ఆర్ సెవెరల్ మెథడ్స్ అండి. ఒకటి క్యాలరీ డెఫిషియెంట్, క్యాలరీ ఎక్సెస్ డైట్స్ ఉంటాయి. వెయిట్ పెరగాలనుకునే వాళ్ళు క్యాలరీ ఎక్సెస్ తీసుకుంటారు, వెయిట్ తగ్గలని వాళ్ళు క్యాలరీ డెఫిషియెంట్ అంటారు. కానీ ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్, బికాస్ నేను ప్రతిసారి కొలుచుకొని తినాలి అంటే నాతో అవ్వదు. ఓకేనా, అండ్ కొంతమంది ఏం చెప్తారంటే ఈజియెస్ట్ క్విక్ సొల్యూషన్స్ ఏంటంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి వాటర్ ఫాస్టింగ్ లేకపోతే జ్యూస్ ఫాస్టింగ్ చేస్తాను క్విక్లీ, నేను 4 days 5 days లేకపోతే ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉంటాను అంటారు, విచ్ కెన్ హెల్ప్ ఫర్ దట్ పర్టికులర్ ఫంక్షన్ అండి. బట్ లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అనుకున్నా, లైఫే నేను ఒక ఎంజాయ్ చేయాలనుకున్నాను, ఎవ్రీడే మనం ఫాలో అవ్వచ్చు కదా. ఓన్లీ నేను ఆ ఫంక్షన్ కోసం ఎందుకు తగ్గాలి, అలా చేసుకోవాలి. ఓకేనా, అది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈజీ టు ఆ క్యాలరీ డెఫిషియెంట్ కాకుండా ఇంకొకటి ఏంటంటే న్యూట్రియంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకోవాలి. ఓకేనా, సో నాకు క్యాలరీలో ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే మీరు ఒక బౌల్ ఆఫ్ దాల్ తిన్నారనుకోండి, ఏ దాల్ తిన్నారు మీరు, రైట్, ఎక్కడ ఆర్గానిక్ దాలా లేకపోతే అనార్గానిక్ దాల్ తిన్నారా లేకపోతే ఏంటి అనేది తెలియదండి అక్కడ. రైట్, అది ఇంత పాడైపోయిందని తెలియదు. దాన్ని అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. మనకేంటంటే మన బాడీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, ఇట్ విల్ గివ్ ద సిగ్నల్. మన కడుపు మనం తిన్న తర్వాత భోజనం సరిపోయిందా సరిపోలేదని మనకి బాడీ సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ క్రేవింగ్కి ఆకలికి తేడా ఉంటుందండి. రెండిట్లో కడుపులో సౌండ్ వస్తుంది. ఆ క్రేవింగ్ ఏంటి ఆకలి అన్నది అది తెలుసుకోవాలి అంటే మీరు డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారో మీకు మెల్లిమెల్లిగా నాలెడ్జ్ పెరుగుతుంది. సో ఇది ఒక పద్ధతి అనమాట. న్యూట్రియంట్స్ తీసుకుంటే అన్ని న్యూట్రియంట్స్ నాకు ఉన్నాయా లేవా అంటే రెయిన్బో కలర్స్ అంటారు, 7 కలర్లో ఫుడ్ తినడము, రైట్, పర్ డే ఎవ్రీడే అన్ని మేనేజ్ చేసుకోవడము. లేదు అంటే ఇంకొకటి ఏం చేస్తారంటే బేసిక్ ఒకటి ఫైబర్ తినాలి, ప్రోటీన్ తినాలి, కార్బ్స్ తినాలి. కార్బ్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ బాగాలేవు, మంచిది కాదు అంటారు. అదే కానీ కార్బ్స్ కూడా తినాలి, కార్బ్స్ కూడా కావాలి కదా. సో కార్బ్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫైబర్, ఇవి 3 ఉండేటట్టుగా కూడా చూసుకొని మనం
తినే ప్రతి భోజనంలో ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ నేను ఇప్పుడు ప్రోటీన్ తింటాను, ఇప్పుడు ఓన్లీ ఫైబర్ తింటున్నాను. సో ఇన్ ఏ డే యూనిట్ కంప్లీట్గా మీరు కవర్ చేసేటట్టుగా చేసుకోవాలి. సో వాట్ వీ బిలీవ్ ఇన్ ఇస్ అన్ని న్యూట్రియన్స్, అన్ని కార్బ్స్, ఫైబర్ అండ్ ప్రోటీన్ అన్నీ వచ్చినాయా లేవా. ఇప్పుడు ఈ రోజున మీరు బ్లడ్ టెస్ట్ చేపిస్తే, బ్లడ్ వర్క్ చేపిస్తే జింక్ అంటారు, B12 అంటారు, విటమిన్ డి అంటారు, పొటాషియం అంటారు, మెగ్నీషియం అంటారు, కాల్షియము, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, రైట్. ఒక 20-15 ఇయర్స్ బ్యాక్ చూస్తే అసలు ఇవన్నీ బ్లడ్ రిపోర్ట్లో లేవండి, రైట్. ఇప్పుడు మీరు మన తాతలు ముత్తాతలు తీసుకుంటే అసలు వాళ్ళకి అసలు ఈ క్వశ్చనే లేదు బేసికలీ, బికాస్ దే నెవర్ హ్యాడ్ అవుట్ సైడ్ ఫుడ్, రైట్. వాళ్ళ బయట ఫుడ్ లేదు, బట్ వాళ్ళు ఓన్లీ అంటే ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఉంది, బట్ ద సేమ్ టైం అవసరం కూడా లేదు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎందుకు, ఇప్పుడు రీసెర్చ్ అవ్వడం కూడా మంచిదే అండి, ఎందుకంటే తెలుస్తుంది ఏమవుతుంది ఏంటి అనేది. కానీ ఇఫ్ యూ గో బ్యాక్, మన పాత పద్ధతులు తింటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తున్నాయి. యూ డోంట్ నీడ్ టు సపరేట్గా సప్లిమెంట్లు, కొన్ని ఇప్పుడు సప్లిమెంట్లో తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అవి మనం తినే ఫుడ్లో మీరు అన్నట్టు అడల్టరేటెడ్ అయిపోతున్నాయి కాబట్టి, మిస్ అవుతున్నాయి కాబట్టి మనం తెలుసుకొని తీసుకోవాలి. కానీ సప్లిమెంట్లు కూడా మళ్ళీ ప్రాపర్గా ఏది తీసుకోవాలి, ఏ కంపెనీ తీసుకోవాలో రీసెర్చ్ చేయాలండి. దానికి కూడా ఏదో నేను ఇది తీసుకుంటున్నాను, అది కాల్షియం తక్కువ, కొన్ని ఏమవుతుందంటే దాన్ని ఓవర్డోస్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, రైట్. కాల్షియం ఎక్కువైనా ప్రాబ్లమే, ప్రోటీన్ ఎక్కువైనా ప్రాబ్లమే, ప్రతి ఒక్కటి ఏది ఎక్కువైనా కానీ ప్రాబ్లమే అవుతుంది. సో అలా అని చెప్పి మేమేం చెప్తామంటే, యూ నీడ్ టు హ్యావ్ ఏ 3 బౌల్స్ పెట్టుకుంటే 3 బౌల్స్ 3 సమపాలలో మీరు ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అది తినండి, రైట్. నేను మళ్ళీ చెప్పేది సింపుల్ అండి, వారంలో 7 రోజులు ఉంటే 4 రోజులు ప్రాపర్ డైట్ ఫాలో అవ్వండి, మిగిలిన 3 రోజులు స్టార్టింగ్లో టు స్టార్ట్ విత్, రైట్. మీకేమవుతుంది, మీకు ఈ 4 రోజులు ఎలా ఉంది మీకు తెలుస్తుంది, ఈ 3 రోజులు ఎలా ఉందో మీకు తెలుస్తుంది. దాని తర్వాత మీరు ఆటోమేటిక్గా 5 days, 6 days, 7 days అదే లైఫ్ అయిపోతుంది మీకు. అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇది తినను అది తినని చెప్పడం కంటే, నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు, నేను ఇప్పుడు తినలేను, ఇప్పుడే ఇంట్లో తినేసి వచ్చాను, లేకపోతే నాకు మోషన్స్ అవుతున్నాయా, లేకపోతే నాకు కడుపు నొప్పి ఉందో ఏదో ఒకటి ఉంది, నేను ఇప్పుడు తినలేను, నేను ఇప్పుడు సిక్కున్నాను, ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను అంటే వాళ్ళైతే ఫోర్స్ చేయరు కదా. నేను మానేశాను, నేను తినట్లేదు అంటే ఎట్లా నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయవా, ఇచ్చేవా. ఇప్పుడు నీతో ఎంజాయ్ చేస్తాను కరెక్ట్, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను టార్చర్ అనుభవించాను కదా. సో మన గురించి మనకు తెలియాలి, మన బాడీ గురించి మనకు తెలియాలి, అప్పుడుగా ఇది ప్రాపర్ డైట్ అంటే మీరు చూసుకోవాల్సింది. మీరు రోజు అండ్ ఎంత గ్యాప్ తక్కువ ఉంటే అంత మంచిదండి. అగైన్ గో విత్ ద ఫార్ములా ఆఫ్ డైజెషన్కి ఎక్కువ టైం ఇస్తారా, హీలింగ్కి ఎక్కువ టైం ఇస్తారా. డైజెషన్కి తక్కువ టైం ఇవ్వాలి, హీలింగ్కి ఎక్కువ టైం ఇవ్వాలి, రైట్. మీరు 4 గంటలలో 10 సార్లు తినండి, కానీ మిగిలిన 20 గంటలలో తక్కువ ఏమి తినకుండా, లేకపోతే ఈజీ టు డైజెస్ట్, లేకపోతే 16 hours తీసుకోండి, 8 hours తీసుకోండి, 8 hours 6 hours. మీరు 12-12 పెట్టుకోవచ్చండి. నేను ఎక్కువసేపు ఉండలేను, 12 hours ఇస్ వెరీ ఈజీ కదా. మీరు రాత్రి 7 o'clock 8 o'clock తింటారు అనుకుందాం, 10కి 11కి పడుకుంటారు, మళ్ళీ మార్నింగ్ 8కి తిన్నారు, మళ్ళీ మార్నింగ్ 8, 12 hours అయితే గ్యాప్ వచ్చింది కదా. అందులో మీరు 10 hours 8 hours పడుకునే ఉన్నారు. దట్ ఇస్ ద హీలింగ్ పార్ట్. సో మీరు రాత్రి ఫుడ్ లైట్ డైట్ ఉండాలి, చాలా లైట్. చెప్తున్నట్టుగా లాస్ట్ ఫుడ్ అన్నారు కదా, మన లాస్ట్ మీల్ వాట్ ఇస్ ద పర్ఫెక్ట్ టైమింగ్ ఫర్ ద లాస్ట్ మీల్? బిఫోర్ సన్సెట్, బిఫోర్ 6 o'clock, విచ్ ఇస్ ఐడియల్ టైం. వీలవ్వట్లేదు అనుకోని ఎంత ఎర్లీ అయితే అంత మంచి. నాకు జాబ్ ఇప్పటిదాకా, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన 10 తింటారు అనుకోని 9 తినండి, 9 తింటారు అనుకోని 8. అండ్ ఎనీ చేంజ్ కెనాట్ బి డ్రాస్టిక్, ఇట్ హ్యాస్ టు బి స్టెప్ బై స్టెప్. మీరు ఒకేసారి క్రికెట్ ప్రాక్టీస్ చేసినా, లేకపోతే సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేసినా, ఎలా అయితే ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉంటారో, మీ హ్యాబిట్స్ కూడా ఒకేసారి ఎక్స్ట్రీమ్ చేస్తే ఏమవుతుందంటే, చేస్తారు ఎన్ని రోజులు, బలవంతంగా ఒక వారం రోజులు చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళిపోతారు. నాకు ఈ జీవితం వద్దు, ఏందా తలకాయ నొప్పి, నాకు ఇది తినలేక, నాకు నా జీవితం చావడానిక బతకడానిక నా వల్ల అవ్వట్లేదు, మొత్తానికి విరక్తి కలిగి వదిలేస్తారు. అలా కాదండి, ఏదైనా ఒక అలవాటులా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ చేయాలి. సో మీరు 10కి తినేవాళ్ళు 9:30, 9కి స్టార్ట్ చేయండి. 9 తినేవాళ్ళు మెల్లిగా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో మీరు 9కి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఫంక్షన్కి వెళ్ళాము, ఫంక్షన్లో మేము మోస్ట్లీ తినడానికి అవాయిడ్ చేస్తాము, బట్ అగైన్ నాట్ టు హ్యావ్ ఎన్ ఎంబారెసింగ్ మూమెంట్, అక్కడ అందరు ఇలా తినట్లేదు అది అంటారని చెప్పేసి లైట్ తీసుకొని, ఐ హ్యావ్ ఎ కంట్రోల్ ఆఫ్ మై నెక్స్ట్ మీల్, నాట్ కరెంట్ మీల్. ఇప్పుడు నేను పబ్లిక్లో ఉన్నాను, ఈ మీల్ నా కంట్రోల్ లేదు, రైట్. కంట్రోల్ ఉంటే ప్రయత్నం చేయండి, వీలనుకో తినండి, కానీ మీ నెక్స్ట్ మీల్ మీరు కంట్రోల్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మీల్కి నేను 14 hours 16 hours నేను గ్యాప్ ఇస్తాను. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా మనము మీల్ టు మీల్ మీ మధ్యలో హీలింగ్ ప్రాసెస్ అనేది ఒక అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 8 hours. 12 hours, మినిమం 12 hours సార్? 12 hours. అది 12 hours అంటే పాపం జనాలు ఏమైపోతారో, ఎందుకంటే మీరు చెప్పండి, మీరు 9 to 8 అండి, నైట్ టు 8, మార్నింగ్ 8, మీరు అందులో 10 గంటలు 8 hours పడుకుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అనుకోండి, జనరేషన్ అనుకోండి, ఎలా అయిపోయిందంటే లాస్ట్ మీల్ వచ్చేసి ఆఫ్టర్ 12 అయితే, ఫస్ట్ మీల్ వచ్చేసి బిఫోర్ 6 ఉంటుంది. అదే అండి. సో వాళ్ళు ఎంత జిమ్కి వెళ్ళినా వాళ్ళకి ఆ టైం వరకు బాగానే ఉంటుంది, బట్ వాట్ అబౌట్ ద ఫ్యూచర్?
అదే కదండి, ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ రైట్. సో మీరు మీ ఆరోగ్యంగా ఉండాలి అంటే చేయండి 24 గంటలలో మీరు 12 గంటలు కూడా మీరు తినుకుంటే ఉంటే మీరు వెన్ యూ అండర్స్టాండ్ హీలింగ్ అండ్ డైజెషన్ మీకు తెలిసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంట్లో 24 గంటలు పని చేస్తున్నారు అనుకోండి రైట్, క్లీనింగ్ ఎప్పుడు టైం దొరకట్లేదు, మీకు చెత్త పేరుకపోతుందా లేకపోతే చెత్త క్లీన్ అవుతుందా? పేరుకపోతుంది కదా. అలాగే మన బాడీలో కూడా హీలింగ్ అవ్వాలి అంటే దానికి టైం ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఈ రూమ్లో మొత్తం సామాన్ అలాగే పెట్టేసి ఇది మొత్తం నేను మళ్ళీ కొత్తలా చేస్తానంటే అవ్వదండి. ఇందులోంచి సామాన్ అంతా తీసి బయట పెట్టాలి, మళ్ళీ దీన్ని మొత్తం క్లీన్ చేయాలి, క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త సామాన్ వస్తుంది క్లీన్ చేయాలి అంటే రైట్. 12 hours అనేది డైట్ ప్లాన్ మినిమం అండి, అది బేర్ మినిమం మస్ట్ అండి, బేర్ మినిమం ఇస్ మస్ట్. ఎందుకంటే 12 hours మనకి ఆ డైట్ ప్లాన్ అంటే ఇప్పుడు మీరు నైట్ 9 o'clock తిన్నారు అంటే నెక్స్ట్ డే మీ ఫస్ట్ మీల్ వచ్చేసి ఆఫ్టర్ 9 ఉండాలి. ఆఫ్టర్ 9 అది కూడా మళ్ళీ ఈజీ టు డైజెస్ట్ స్టార్ట్ చేయాలి, ఈజీ టు డైజెస్ట్ ఎండ్ చేయాలి. ఓకే, అంటే రాగానే నేను 12 గంటలు ఆకలితున్నాను కదా బర్గర్ తినేద్దాం అంటే మాత్రం కుదరదండి. సో డైట్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలండి. అది ప్లానింగ్ కాదు, అది మైండ్ సెట్ లాగా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి. అది ఆప్షన్ లేకపోతే అదే కదండి. ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి ఏం ఆప్షన్స్ లేకపోతే మనం ఎక్కడ బయటికి పోలేదు, ఏం లేదు, రూల్స్ ఉన్నాయి, రూల్స్ మనం రూల్స్ పెట్టుకుంటే. యాక్చువల్లీ కోవిడ్ చూసుకుంటే అందరికీ హెల్తీ చేసి వెళ్ళింది, అది మహమ్మారి అనుకున్నాం కానీ అందరికి ఒక హెల్తీ డైట్ ప్లాన్ ఇచ్చి వెళ్ళింది, ఒక లైఫ్ స్టైల్ అనేది మొత్తం చేంజ్ చేసింది. ఎస్, దానికి నెగిటివిటీ కూడా ఉంది, నెగిటివ్ పార్ట్ కూడా ఉంది. మనం ఎక్కడైతే పిల్లలు ఫోన్స్కి టీవీకి స్విచ్ అయ్యారో, కానీ హెల్తీ విషయంలో మాత్రం ఎస్ బయట జంక్ ఫుడ్స్ తినకుండా ఇట్స్ స్టాప్ రైట్. సో యోగాసనంలో మేడం చాలా ఉన్నాయి మనకి. పూర్వంలో తెలుసుకుంటే చాలామందికి గర్భ సంస్కారం అనేది ఈ వర్డే తెలియకుండొచ్చు, తెలిసిన వాళ్ళు కూడా పెద్దగా నాలెడ్జ్ లేకుండొచ్చు. మరి మీరు చెప్పండి, వాట్ ఈస్ దిస్ గర్భ సంస్కారం? గర్భ సంస్కారం అనేది మనకి పూర్వకాలంలో వచ్చింది. మహాభారతము ఇంకా అంతకంటే ముందు నరసింహస్వామి అవతారంలో ఇవన్నిటిలో గర్భ సంస్కారం ఉంది. గర్భ సంస్కారం అంటే ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ 90 ఏళ్ళ జీవితాన్ని తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ అంటే ఏంటంటే పిల్లలు మామూలుగా చెప్తాం కదా మనం, తల్లి పొట్టలో ఉన్నప్పుడే వాళ్ళు వినగలుగుతారు, చూడగలుగుతారు, అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. ఫస్ట్ తల్లి స్పర్శ తెలుస్తుంది. సో మదర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సో తల్లియే పిల్లలకి పొట్టలో ఉన్నప్పుడే అన్నీ చెప్పాలి. అంటే మనకి ఎలా ఉండాలనుకుంటున్నారు, ఆ పిల్లలకి మంచి లక్షణాలు ఇవ్వాలి, అవన్నీ తల్లి పొట్టలో ఉన్నప్పుడే సాధ్యం. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మన చేతుల్లో నిజంగా ఉండదు, తల్లి చేతుల్లో. తల్లి అనే కదా ఎవరి చేతిలో ఉండదు. ఆ పిల్లలు ఎలా వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవుతారు అని అన్నది ఎవరి చేతిలో లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ పిల్లవాడి చేతుల్లో కూడా లేదు, అది వాడు డిసైడ్ చేసుకుంటాడు మెల్లిమెల్లిగా. కానీ అదే తల్లి తన గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకి మంచి లక్షణాలు నీకు రావాలి, నువ్వు ఇలా ఉండాలి, బయట వాళ్ళతో ఇలా మాట్లాడాలి, ఇవన్నీ చేయాలని చెప్పి గర్భంలో చెప్తే ఆ బిడ్డ పుట్టిన తర్వాత అవే చేస్తారు. అది నిజంగా మనకి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పద్మవ్యూహం మహాభారతంలో బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. అభిమన్యుడు అర్జునుడు చెప్తూ ఉంటాడు తన భార్యకి, లైక్ మహాభారతం యుద్ధంకి వెళ్ళే ముందు పద్మవ్యూహం అని ఒకటి ఉంది, ఇందులోకి వెళ్ళడం అవన్నీ చెప్తూ ఉంటే అందులోకి వెళ్ళేంత వరకు ఎలా వెళ్ళాలని అన్ని అర్జునుడు చెప్తుంటే తను వింటూ ఉంటుంది వైఫ్. విని ఒక స్టేజ్లో తను నిద్ర వచ్చేసి పడుకుంటుంది. కానీ అర్జునుడు ఏం చేస్తాడు, పడుకుంది కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ గర్భంలో ఉన్న బిడ్డ అభిమన్యుడు విన్నాడు, పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి అవన్నీ తెలుసు. అదే యుద్ధం టైంలో అతను పాపం నిజంగా పద్మవ్యూహంలోకి వెళ్తాడు, కానీ బయటకు రావడం రాదు. ఎందుకంటే అర్జునుడు అక్కడి వరకు చెప్పి ఆపేశాడు. అది గర్భ సంస్కారం, ఆ పొట్టలో ఉన్నప్పుడే విన్నాడు. ఇంకా మన నరసింహావతారంలో కూడా ఉంది. ఆ నారదుడు వచ్చి ఆ ప్రహ్లాదుడి తల్లికి లీలావతి తనకి చెప్పడము అవన్నీ వింటూ ఉంటాడు. తను వింటూ ఉంటే కూడా నారదుడు చెప్తూ ఉంటే సేమ్ అదే అక్కడ కూడా ప్రహ్లాదుడి తల్లి నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోయేసరికి ఆపేస్తాడు నారదుడు చెప్పడం. కానీ లోపల ఉన్న బిడ్డ నారద మహాముని నేను వింటున్నాను చెప్పండి అని అంటాడు. సో బేబీకి తెలుస్తుంది అన్నీ. ఇది మనకి చాలా ఏమంటే మన పురాతన కాలం ఋషి వీళ్ళందరూ అప్పుడే రాశారండి. ఇంకా బెస్ట్ చెప్పాలి అంటే మన బాడీలో ఇప్పుడు ఈ మోడర్న్ సైన్స్తో డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ అనేసి, రెస్పిరేటరీ సిస్టమ్ అని ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ మనకు ఆ కాలంలో మన ఋషులు శివపురాణంలో ఇవన్నీ రాశారు. ఇవన్నీ అప్పటి నుంచి ఇవన్నీ మొత్తం తెలుసు. ఇంకా కేరళలో ఇప్పటికీ ఒక గుడి ఉంది. ఆ గుడిలో బిడ్డ జననం అంటే గర్భంలోకి వచ్చినప్పటి నుంచి బిడ్డ పుట్టుక వరకు అక్కడ స్కల్ప్చర్స్ ఉన్నాయి అక్కడ కేరళలో. అంటే ఇది కొన్ని వేల సంవత్సరాల కింద మన వాళ్ళకి తెలుసు. అప్పటి నుంచే గర్భ సంస్కారం అన్నది ఉంది మనకి. బిడ్డ ఎలా ఉండాలి అన్నది తల్లి చేతుల్లో ఉంటుంది మెయిన్. అందుకే ఆ టైంలో
చాలా మంది అంటారు ఈ టైంలో నువ్వు చాలా మంచిగా తినాలి, సంతోషంగా ఉండాలి, ఒకటి సెకండ్. ఎక్కువ కష్టపడొద్దు, ఇవన్నీ మంచి మాటలు మంచి వినాలి. మాటలు అవన్నీ చెప్తూ ఉంటారు. అది ఎందుకు అంటే ఇదే తల్లి పైన డిపెండెంట్. తల్లి అలాంటివన్నీ మంచి మంచివన్నీ చూస్తుంటే అది బిడ్డకు కూడా తెలుస్తుంది. తల్లి బిడ్డ కాన్వర్జేషన్ చాలా అవసరం, మాట్లాడుతూ ఉండాలి, కానీ మంచి మంచివే చెప్పాలి బిడ్డకి. సో ఈ గర్భ సంస్కార్లో యోగా ఒక పార్ట్ అండి. 12 యాక్టివిటీస్ ఉంటాయి దీంట్లో మొత్తం. రైట్ బ్రెయిన్ యాక్టివిటీ, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివిటీ, గేమ్స్ అనేసి, స్పిరిచువల్గా ఎట్లా ఉండాలి బేబీ, ఎమోషనల్గా ఎట్లా ఎమోషనల్ డెవలప్మెంట్ ఎట్లా, స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎట్లా, ఫిజికల్గా బేబీ ఎంత హెల్తీగా ఉండాలి, ఇవన్నీ మేము గర్భ సంస్కారంలో చెప్తాం. తెలుస్తూ ఉంటుంది తల్లి కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంలో బయటకు వెళ్ళాలి, ఎప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ గర్భ సంస్కారంలో ఉంటాయి. కొన్ని యాక్టివిటీస్ చేపిస్తాము, దానివల్ల తల్లి యాక్టివిటీ షార్ప్ ఉంటుంది, బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. అది ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే బేబీ కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. బ్రెయిన్ గ్రోత్. సో అవి ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ అనిపిస్తుంది మనకి చూస్తే ఇంతేనా, యాక్టివిటీస్ చూస్తే ఇంతే చిన్నదా అనిపిస్తుంది, కానీ దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది బేబీ పైన. మనకు ఒక హెల్దీ బేబీ, యాక్టివ్ బేబీ కావాలి అని అంటే అది తల్లి పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ గర్భ సంస్కారాలు మనం ఉంటాయి. యోగా జస్ట్ ఒక పార్ట్ అండి గర్భ సంస్కారాలు, అంతే. సూపర్ మ్యామ్, నిజంగానే చెప్తారు కదండి. యోగా గురించి మనం తెలుసుకోవాలి అంటే పురాణాల్లో ఎంతో రాశారు మన ఋషిమునులు, కానీ మనకి చదివే ఓపిక టైం లేకుండా పోయింది. కానీ యోగా అనేది ఒక సంస్కారం, ఒక డిసిప్లిన్. అది దినచర్యలో చేసుకుంటే మాత్రం మన లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోతుంది. దానికే మనకి ఈరోజు నిదర్శనంగా మౌనిక గారు అండ్ విజయ్ గారు ఉన్నారు. ఒక బాడీ థెరపిస్ట్ కంటే ఒక మన లైఫ్ స్టైల్ ఏ విధంగా థెరపీగా మార్చుకోవాలో అనేది చక్కగా మనకి ఇక్కడ బ్యూటిఫుల్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ టాకింగ్ విత్ బోత్ ఆఫ్ యూ. చాలా 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 మంచిగా అనిపించింది. యాక్చువల్లీ క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి, ఎందుకంటే మనం లైఫ్ స్టైల్ అనేది డే టు డే చేంజ్ అవుతుంటుంది. బట్ యోగా వల్ల హీలింగ్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో డెఫినెట్లీ మీరు ఇంకెంతో ఎదగాలనేసి చాలామందికి దీని గురించి వివరణ ఇవ్వాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ ద షో సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మన యోగా ద్వారా ఎన్నో మనకి హీలింగ్ ప్రాసెసే కాదు, న్యూట్రిషన్గా సార్ కూడా మనకి ఏ విధంగా డైట్ ప్లాన్ మనము ట్రై చేయాలి, పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ అంటే ఏంటి, ఏ ఫస్ట్ మీల్ ఏ లాస్ట్ మీల్ ఎప్పుడు ఎలా ఏ విధంగా తీసుకోవాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పారు. మరి ఇదండి ఇవాళ మన మాన్సీ ఫ్యామిలీ ఫస్ట్లో చక్కగా మనతో పాటు విజయ్ గారు అండ్ మౌనిక గారు అన్ని వాళ్ళ అనుభవాల గురించి, వాళ్ళ ఒడిదుడుకల గురించి, అదేవిధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మనతో షేర్ చేసుకున్నారు. మరో మాన్సీ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ హెల్తీ, స్టే ఫిట్. బాయ్, నమస్కారం.